హలో గైస్, వెల్కమ్ టు త్రినేత్ర వరల్డ్. నా పేరు లోకేష్. నేను మీకు ఈ వీడియోలో ఫార్జన్ న్యూట్రా హైబ్రిడ్ వాచ్ ని రివ్యూ చేసి చూపించబోతున్నాను. బేసిక్ గా మనం ఈ ఫార్జన్ న్యూట్రా హైబ్రిడ్ వాచ్ ని రివ్యూ చేసే ముందు అసలు ఈ హైబ్రిడ్ వాచ్ అంటే ఏంటో తెలుసుకుందాం. మీకు తెలుసా ఈ హైబ్రిడ్ వాచ్ అంటే ఏంటో? ఒకవేళ మీకు ఆల్రెడీ తెలిసినట్టయితే కామెంట్ సెక్షన్ లో ఒకసారి టైప్ చేయండి. ఒకవేళ మీకు తెలియకపోతే నెక్స్ట్ 2 minutes మాత్రం క్లియర్ గా వినండి. మనకి ఈ వాచెస్ లో నార్మల్ గా 2 టైప్స్ ఉంటాయి. టైప్ నెంబర్ 1 మనం ఎప్పుడు నార్మల్ గా ఎన్నో ఇయర్స్ నుంచి యూజ్ చేసే వాచెస్. ఇవి మనకి డిజిటల్ లేదా అనలాగ్ మోడల్స్ లో వస్తుంటాయి. దీంట్లో మనకి ఇవి ఎలా రన్ అవుతాయి? బ్యాటరీ లేదా మెకానికల్ సిస్టమ్ ద్వారా రన్ అవుతూ ఉంటాయి. దీంట్లో మనకి ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే కనుక మాక్సిమం టైం, డేట్, డే మాత్రమే చూపిస్తాయి. అండ్ దీంట్లో మనకి బ్యాటరీ మీద వర్క్ అవుతే కనుక ఈ బ్యాటరీ డెడ్ అయిన తర్వాత బ్యాటరీ రీఇన్స్టాల్ చేసుకోవాల్సి వస్తుంది. అండ్ అలాగే మెకానికల్ బేసిస్ మీద వర్క్ అవుతే కనుక ఆ మెకానిజం వర్క్ అయ్యే వరకు కూడా మనకి ఆ వాచ్ అనేది టైం చూపిస్తూ ఉంటుంది. దీన్ని మనం నార్మల్ వాచెస్ అంటాము. ఇవి మనం ముందుగా చెప్పినట్టుగా ఎన్నో ఇయర్స్ నుంచి వాడుతూనే వస్తున్నాం. ఇంకా టైప్ నెంబర్ 2 స్మార్ట్ వాచెస్. రీసెంట్ గా చాలా ఇయర్స్ నుంచి ఈ స్మార్ట్ వాచెస్ అనేది ఒక చాలా పెద్ద ట్రెండ్ లా మారింది. చాలా కంపెనీస్ ఎన్నో రకరకాల ఫీచర్స్ దాంట్లో ఇంక్లూడ్ చేసి మనకి డిఫరెంట్ ప్రైస్ రేంజెస్ లో ఈ స్మార్ట్ వాచెస్ అయితే ఇంక్లూడ్ చేస్తూ ఉన్నారు. దీంట్లో మనకి ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే కనుక చాలా డిఫరెంట్ యాప్స్ నుంచి నోటిఫికేషన్స్ కానీ లైక్ వాట్సాప్ నోటిఫికేషన్స్, జీమెయిల్ నోటిఫికేషన్స్, ఫోన్లో ఉన్న మెసేజ్ నోటిఫికేషన్స్, కాల్ నోటిఫికేషన్స్, జీపీఎస్ ట్రాకింగ్, ఇంకా అలాగే ఫైండ్ మై ఫోన్ ఫంక్షనాలిటీ, అలాగే మ్యూజిక్ కంట్రోల్ సిస్టమ్ అండ్ ఇలాంటివి చాలా దాంట్లో ఇన్బిల్డ్ గా మనకి ఇంక్లూడ్ చేసి ఇస్తున్నారు. దీంట్లో మనకి ఓన్లీ ద మైనస్ ఏంటంటే మనకి ఇది ఒక స్క్రీన్ అలాగే టచ్ స్క్రీన్ ఉండడం వల్ల దీన్ని మనం ఛార్జింగ్ తోనే యూజ్ చేయాల్సి వస్తుంది. సో బేసిక్ గా మనకి ఆ వాచ్ లో ఫీచర్స్ ఎక్కువ ఉండే కొద్దీ దాంట్లో ఉన్న ఛార్జింగ్ కెపాసిటీ తగ్గుతూ వస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఫీచర్స్ తక్కువ ఉంటే కనుక ఛార్జింగ్ మనకి చాలా తక్కువ వస్తూ ఉంటుంది. అంటే 1 day కానీ కొన్ని కంపెనీస్ ఫర్ ఎగ్జాంపుల్ ఫాజిల్ వాచ్ Gen 4 కానీ Gen 5 కానీ ఇవి చూసుకుంటే మనకి ఓన్లీ 1 day బ్యాటరీ బ్యాకప్ వస్తూ ఉంటాయి. అండ్ అలాగే ఎంఐ స్పీడ్ వాచెస్ చూసుకున్నా, ఎంఐ బ్యాండ్స్ చూసుకునేవి మనకి 30 days 40 days వరకు కూడా మనకి ఛార్జింగ్ వచ్చే ఆప్షన్స్ ఉన్నాయి. ఇవన్నీ మనం ఏమంటాము? స్మార్ట్ వాచెస్ అంటాము. ఇంకా మనం హైబ్రిడ్ వాచెస్ గురించి మాట్లాడుకుంటే కనుక దీన్ని మీకు ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే నార్మల్ వాచెస్ ప్లస్ స్మార్ట్ వాచెస్ కంబైన్ చేస్తే మనకి హైబ్రిడ్ వాచ్ అంటారనమాట. దీనికి మనకి చూస్తే బేసిక్ గా జస్ట్ నార్మల్ వాచ్ లాగా ఉంటుంది. మీరు ఇక్కడ చూస్తే కనుక దీంట్లో మనకి ఎన్లాగ్ సిస్టమ్ ఉంటుంది. ఎన్లాగ్ సిస్టమ్ కానీ డిజిటల్ సిస్టమ్ కానీ ఏదైతేనో మనకి బ్యాటరీ బేసిస్ మీద ఇవి వర్క్ అవుతూ ఉంటాయి అన్నమాట. కాకపోతే దీంట్లో మనకి హిడెన్ ఫీచర్స్ ఏముంటాయంటే జస్ట్ చాలా బేసిక్ ఫీచర్స్. ఒకవేళ మీకు మొబైల్లో మెసేజ్ వస్తే కనుక ఈ వాచ్ వైబ్రేట్ అవ్వటం, లేదా కాల్ వస్తే కనుక వాచ్ వైబ్రేట్ అవ్వటం, డేట్ చూపించటం, జీపీఎస్ ట్రాకింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఆ పర్టికులర్ డెస్టినేషన్ వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది, లేదా మనకి ఇంకా అదర్ నోటిఫికేషన్స్ మొబైల్స్ లో అంటే మనకి ఎక్కడ డిస్ప్లే మీద ఎక్కడ చూపించదు, జస్ట్ వాచ్ అనేది వైబ్రేట్ అవుతుంది అనమాట, అంతే. అండ్ అలాగే ఫైండ్ మై ఫోన్ ఫీచర్, ఇలాంటివి కొన్ని అంటే ఇది మనకి బ్రాండ్ బట్టి లేదా మనకి ప్రైస్ బట్టి అయితే దీంట్లో ఫీచర్స్ ని వీళ్ళు ఇంక్లూడ్ చేసుకుంటారు. దీంట్లో ద బెస్ట్ ఆప్షన్ ఏంటంటే దీనికి ఛార్జింగ్ పెట్టాల్సిన అవసరం అస్సలు లేదనమాట. జస్ట్ ఓన్లీ బ్యాటరీ బేసిస్ మీద వర్క్ అవటం వల్ల మనం జస్ట్ ఈ బ్యాటరీని చేంజ్ చేస్తే చాలు మనకి నార్మల్ గా ఈ వాచ్ అనేది మళ్ళీ రన్నింగ్ లోకి వచ్చేస్తుంది. సో ఒకసారి మనం ఈ వాచ్ యొక్క అన్బాక్సింగ్ వీడియో చెక్ చేసి దాని తర్వాత దీంట్లో ఉన్న ఫీచర్స్ ని డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఫైనల్ గా ఇది వర్తియా కాదా, Gen 4 Gen 5 మోడల్స్ కన్నా హైబ్రిడ్ వాచ్ వర్తియా కాదా అనేది ఒకసారి మనం ఫైనల్ గా చెక్ చేద్దాం. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ చెక్ ద అన్బాక్సింగ్ వీడియో. సో నాకైతే ఈ ఫార్జన్ న్యూట్రా హైబ్రిడ్ వాచ్ ఈ బాక్స్ తో పాటు దీనిపైన మనకి ఇంకొక కార్డ్బోర్డ్ ప్యాకింగ్ లో అయితే వచ్చింది. ఆ కార్డ్బోర్డ్ ప్యాక్ నేను ఆల్రెడీ రిమూవ్ చేసేసాను. అండ్ దీంట్లో మనకి ఎప్పుడు వచ్చేలాగే ఫార్జన్ మనకి బ్రాండింగ్ తో పాటు దాని బాక్స్ అయితే మనకి ఇంటర్నల్ గా ఇచ్చారు. ప్యాకింగ్ విషయం గురించి మాట్లాడుకుంటే కనుక వీళ్ళు మనకి చాలా ద బెస్ట్ ప్యాకింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఒకసారి దీని బాక్స్ మీద ఏముందో ఒకసారి చెక్ చేద్దాం. జస్ట్ దీని మీద మనకి ఆ ఫాజిల్ వాచ్ యొక్క కంపెనీ డీటెయిల్స్ అండ్ అలాగే దీని స్పెసిఫికేషన్స్ అన్ని ఇక్కడ రాసి ఉన్నాయి. అండ్ సైడ్ అంతా కూడా జస్ట్ నార్మల్ గానే ఉంది. ఇక్కడ బ్యాక్ సైడ్ మనకి ఇక్కడ రేట్ అయితే మీరు చూడొచ్చు. ఈ వాచ్ రేట్ వచ్చేసి మనకి 12,000 రూపీస్. నేనైతే దీన్ని అమెజాన్ లో పర్చేస్ చేశాను. ఇది 11,995 పర్ఫెక్ట్ రేంజ్ చెప్పాలంటే కనుక దీని రేంజ్ అయితే మనకి 11,995 ప్రైస్ రేంజ్ అన్నమాట దీనిది. ఒకసారి దీని అయితే మనం ఒకసారి ఓపెన్ చేద్దాం. ఇంటర్నల్ గా మనకి నేను ముందుగా చెప్పినట్టుగా ప్యాకింగ్ అయితే చాలా బాగుంది. చుట్టూరు మనకి ఫోమ్ అయితే ప్రొవైడ్ చేసి వాచ్ కి అది ఎలాంటి డ్యామేజ్ అవ్వకుండా అయితే ప్యాకింగ్ చాలా బాగా ప్రొవైడ్ చేశారు. ఇది మనకి వారంటీ కార్డ్ అని ఉంది. దాంట్లో మనం దీని అయితే పక్కన పెట్టేద్దాము. ఒకసారి దీన్ని అయితే ఓపెన్ చేద్దాం. ఇది మనకు ఒక ప్లాస్టిక్ కవర్లో అయితే దీన్ని పెట్టించారు.
మనకి వాచ్ ఇది పక్కన పెడితే కనుక బాక్స్లో మనకి ఇంటర్నల్గా ఇంకా మనకు ఒక బుక్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ బుక్స్ అన్ని కూడా మాన్యువల్ అనే చెప్పాలి. అండ్ ఈ మాన్యువల్ మీరు ఒకవేళ చదివితే కనుక అసలు ఈ వాచ్ అనేది ఎలా వర్క్ అవుతుంది, దీంట్లో ఫీచర్స్ ఏంటి, ఆ ఫీచర్స్ని ఎలా యూజ్ చేయలేదు అంతా మనకి దీంట్లో మొత్తం అంతా డీటెయిల్గా రాసి ఉంటుంది. సో మీకు కనుక ఏమైనా డౌట్స్ ఉంటే, ఒకవేళ దీన్ని పర్చేస్ చేసిన డౌట్స్ ఉంటే కనుక ఈ మాన్యువల్ అయితే మీరు ఖచ్చితంగా ఒకసారి గో త్రూ అవ్వాల్సిందే. అండ్ దీంట్లో మనకి ఈ వాచ్ రన్ అవ్వడానికి, అలాగే దీంట్లో మనకి స్టెప్స్ కౌంట్ అవన్నీ తెలుసుకోవడానికి మనం ఒక యాప్ని అయితే డౌన్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆ యాప్ మనకి డైరెక్ట్గా యాపిల్ స్టోర్లోనే ఉంటుంది, అలాగే గూగుల్ ప్లేలో కూడా ఉంటుంది. నేను దీన్ని మీకు ఆ యాప్ను ఒకసారి ఇన్స్టాల్ చేసి దాంట్లో ఉన్న ఫీచర్స్ మనం ఎలా సెట్ చేసుకోవాలో కూడా ఒకసారి మీకు చూపిస్తాను. సో ఈ రెండు మనం పక్కన పెట్టేస్తే ఒకసారి మనం వాచ్ గురించి చూసుకుంటే కనుక మనకి వాచ్ అయితే వీళ్ళు ఇలా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో దీని అయితే ఒక వెల్క్రోతో అయితే దీన్ని ఇక్కడ కవర్ చేశారు. ఒకసారి దాన్ని రిమూవ్ చేద్దాము. మనకి ఈ బ్యాండ్స్ ఉన్నాయి కదా, ఈ బ్యాండ్స్ అనేవి మనం చేంజ్ చేసుకుంటూ ఉండొచ్చు. ఇది 22mm బ్యాండ్స్ ఇస్తారనమాట. మీరు అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ 22mm వాచ్ స్ట్రాప్స్ అని కొడితే కనుక మీకు సిలికాన్ స్ట్రాప్స్ వస్తాయి, చైన్ స్ట్రాప్స్ వస్తాయి, లెదర్ స్ట్రాప్స్ వస్తాయి. జస్ట్ 500-400 రూపీస్ వరకు కూడా అవి ఛార్జ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. మీకు కనుక ఈ లెదర్ బ్యాండ్ పోతే కనుక మీరు కొత్త బ్యాండ్ కొనుక్కునే అవకాశాలు కూడా చాలా ఉంటాయి. మీకు బయట చాలా డిజైన్స్ కూడా దొరుకుతుంటాయి. సో మీకైతే అది ప్రాబ్లం లేదు. నాకైతే లెదర్ వాడటం ఇష్టం కాబట్టి నేను ఈ మోడల్ కొన్నాను. అండ్ దాంతోపాటు ఇంకా ఈ లెదర్ యొక్క క్వాలిటీ గురించి చూసుకుంటే కనుక ఫాజిల్ లోపల ఇంటర్నల్ ఫీచర్స్లోకి వెళ్ళే ముందు అసలు ఈ ఫాజిల్ వాచ్ ఎందుకు అంత ఫేమస్ అని చెప్పుకుంటే కనుక దీంట్లో ఉన్న డిజైన్ గురించి అనే చెప్పాలన్నమాట. మనకి ఈ ఫాజిల్ వాచ్ వాళ్ళు ప్రొవైడ్ చేసే డిజైన్ కానీ క్వాలిటీ కానీ చాలా బాగుంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ లెదర్ చూసుకుంటే కనుక ఇది చాలా జెన్యూన్ లెదర్, చాలా బాగుంది. అండ్ ఇది మనకి చాలా ఒక 10 years 15 years వరకు కూడా సస్టైన్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి మనం జాగ్రత్తగా వాడుకుంటే కనుక. ఇంక ఈ మెటల్ అంతా కూడా స్టెయిన్లెస్ స్టీల్ మెటల్తో అయితే బాడీ ప్రొవైడ్ చేశారు వీళ్ళు. అండ్ సైడ్లో చూసుకుంటే మనకి ఇక్కడ 3 buttons ఉన్నాయి. ఈ 3 buttons యొక్క ఫీచర్స్ అన్ని మనం డీటెయిల్గా యాప్ ఇన్స్టాల్ చేసిన తర్వాత మాట్లాడుకుందాము. బ్యాక్ సైడ్లో మనకి ఇక్కడ జస్ట్ ఈ క్యాప్ ఓపెన్ చేయడానికి, లోపల బ్యాటరీ చేంజ్ చేసుకోవడానికి ఇక్కడ ఒక సెషన్ అయితే ఇచ్చారు. దీని ద్వారా మనం ఈ క్యాప్ అయితే ఓపెన్ చేయాలి. అండ్ ఫ్రంట్ మాట్లాడుకుంటే కనుక జస్ట్ ఒక అన్లాక్ డిస్ప్లే లాగే ఉంటుంది. సో మనకి ఇక్కడ టైం మనం మొబైల్కి కనెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ పర్ఫెక్ట్ టైం చూపిస్తుంది. అండ్ అలాగే దీంట్లో ఉన్న ఫీచర్స్ అన్ని మీకు ఒకసారి డీటెయిల్గా ఏదన్నా మ్యాగ్నిఫైయర్తో చూపిస్తాను, ఒకసారి చెక్ చేయండి. సారీ ఇక్కడ కూడా కనిపించట్లేదు. సో లెట్స్ ఒకసారి ఫ్రంట్గా పెట్టి చూపిస్తాను మీకు. యా, సో మీరు ఇక్కడ చూస్తే కనుక ఇక్కడ అలర్ట్స్, టైమ్ టు, అలారం, డేట్ అండ్ అలాగే వేరే ఫీచర్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. అండ్ టాప్ నుంచి మనకి ఇక్కడ చూసుకుంటే 1 to 31 అయితే నెంబర్స్ కౌంట్ ఇక్కడ ఉంది. అండ్ మనకి ఒక హవర్స్ పిన్ అండ్ అలాగే మినిట్స్ పిన్ అయితే మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అసలు ఈ ఇంటర్నల్ సర్కిల్లో అలర్ట్స్, డేట్ ఇవన్నీ ఎలా వర్క్ అవుతాయి, చుట్టూరు 1 to 31 నెంబర్స్ ఎందుకు పెట్టారు, అవన్నీ మనం యాప్ ఇన్స్టాల్ చేసిన తర్వాత వాటి ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటూ ఒకసారి చూద్దాం. ఫస్ట్ అయితే మనం ఈ డిజైన్ గురించి ముందుగా చెప్పినట్టుగా డిజైన్ క్వాలిటీ అయితే చాలా బాగుంది, బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. అండ్ దీంట్లో అయితే మీరు మీకు అసలు అనుమానం పడాల్సిన అవసరమే లేదు. మీకు ఒకవేళ ఈ బిల్డ్ క్వాలిటీ గురించి అనుకుంటే కనుక ద బెస్ట్ బిల్డ్ క్వాలిటీ అయితే ఫాజిల్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా ఫీచర్స్ గురించి ఒకసారి మనం ఫర్దర్గా చూద్దాము. అసలు ఈ ఫీచర్స్ ఎలా ఉన్నాయి, ఈ ఫీచర్స్ మనకి ఎంతవరకు యూజ్ అవుతాయి అనేది ఒకసారి మనం ఆ యాప్ని ఇన్స్టాల్ చేసి ఆ యాప్ ఫీచర్స్ని ఒకసారి చెక్ చేద్దాం. సో ఈ వాచ్ వర్క్ అవ్వడానికి మనం మొబైల్లో ఇన్స్టాల్ చేయవలసిన యాప్ ఏంటంటే ఫాజిల్ హైబ్రిడ్ యాప్. మీరు దీన్ని యాప్ స్టోర్లో కానీ ప్లే స్టోర్లో కానీ సర్చ్లో ఫాజిల్ హైబ్రిడ్ అని టైప్ చేస్తే కనుక మీకు యాప్ దొరుకుతుంది. దాన్ని ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు సైన్అప్ అవ్వాల్సి ఉంటుంది. మీ గూగుల్ అకౌంట్ యూస్ చేసి అయితే మీరు దాన్ని సైన్అప్ అవ్వచ్చు. దాని తర్వాత మీరు ఒకసారి సైన్అప్ అయిన తర్వాత ఇది మీ హైట్ అండ్ వెయిట్ అయితే ఒకసారి అడుగుతుంది. దాన్ని కూడా మీరు ఇక్కడ టైప్ చేసిన తర్వాత ఒకసారి కంటిన్యూ అయితే టైప్ చేయవలసి ఉంటుంది. నేనైతే ఇక్కడ కేజీస్లో నేను దీన్ని 75 kgs అని టైప్ చేస్తున్నాను. సో లెట్స్ కంటిన్యూ చేసిన తర్వాత దీన్ని మనకి ఈ వాచ్ని పెయిరప్ చేయడానికి మనకి ఇక్కడ పర్మిషన్స్ అడుగుతుంది అనమాట. ఒకసారి మీరు ఇక్కడ చూస్తే కనుక ప్రెస్ ద మిడిల్ బటన్ విత్ యువర్ వాచ్ క్లోజ్ టు యువర్ ఫోన్. అంటే ఈ మిడిల్ బటన్ ఉంది కదా వాచ్, దాన్ని ఒకసారి ప్రెస్ చేసి దీనికి క్లోజ్లో ఉంచి ఒకసారి మనం టైప్ చేయాలి. దీనికోసం మనం లొకేషన్ సర్వీసెస్ని అయితే ఒకసారి ఆన్ చేయాలి. వాటిని ఒకసారి ఆన్ చేసి చెక్ చేద్దాం. సో మనం దాన్ని లొకేషన్ సర్వీసెస్ అండ్ బ్లూటూత్ యాక్సెస్ ఇచ్చిన తర్వాత మనకి యాప్ అయితే ఇలా ఉంటుందన్నమాట. ఒకసారి మనం యాప్ని చెక్ చేద్దాం, దీంట్లో మనకి ఫీచర్స్ ఏమున్నాయి అనేది. మనం ఇక్కడ చూసుకుంటే కనుక
ఇక్కడ మనకి హోమ్ స్క్రీన్ ఉంది, అలాగే ఛాలెంజెస్ స్క్రీన్ ఉంది. ఇది ఏంటంటే మనకి రన్నింగ్ యాక్టివిటీస్ కానీ, స్విమ్మింగ్ యాక్టివిటీస్ కానీ, ఎక్సర్సైజ్ యాక్టివిటీస్ అన్నీ కూడా మనం ఇక్కడ దీంట్లో అయితే మనం యాడ్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో కస్టమైజేషన్స్ చూసుకుంటే కనుక వాచ్ కస్టమైజేషన్స్ అంటే మనకి దీంట్లో ఉన్న బటన్స్కి ఎలాంటి ఫీచర్స్ ఇవ్వాలి అనేది మనం ఇక్కడ కస్టమైజేషన్స్ ఇచ్చుకోవచ్చు. అండ్ మనం ఇంకా అలాగే ఒకసారి యాప్ క్లోజ్ అయింది. సో మనం ఒకసారి ఈ వాచ్ని ఆ యాప్తో పేర్ చేసి చూద్దాం. ఇక్కడ మనకి పేర్ యువర్ ఫస్ట్ వాచ్ అని ఉంది కదా, దాన్ని ఒకసారి టైప్ చేసిన తర్వాత ఇక్కడ ఒకసారి మీరు టెక్స్ట్ చదివితే కనుక ప్రెస్ ద మిడిల్ బటన్ విత్ యువర్ వాచ్ క్లోజ్ టు యువర్ ఫోన్ వెన్ ద వాచ్ వైబ్రేట్స్ అండ్ ద హ్యాండ్స్ యానిమేట్ ఇట్స్ రెడీ టు పేర్. సో ఒకసారి మనం కంటిన్యూ క్లిక్ చేసిన తర్వాత దీన్ని ఒకసారి హోల్డ్ చేస్తే కనుక ఆ హ్యాండ్స్ యానిమేట్ అయిన తర్వాత ఆటోమేటిక్గా దానికి అదే దీనికి కనెక్ట్ అవుతుంది అనమాట. సో ఇది మన వాచ్ ఐడి అనమాట. దిస్ ఈజ్ మై వాచ్ అని టైప్ చేసిన తర్వాత పేర్ అని అడుగుతుంది. నేనైతే బ్లూటూత్ని పేర్ చేశాను, ఎలా యాక్సెస్ అయితే క్లిక్ చేశాను. సో వాచ్ ఇక్కడ వైబ్రేట్ అయిన తర్వాత దీన్ని అలా మనం కంటిన్యూస్గా ప్రెస్ చేస్తే కనుక ఫైనల్గా దీన్ని ఈ యాప్కి అయితే డైరెక్ట్గా కనెక్ట్ అయిపోతుంది. సో మనం ఒకసారి ఇక్కడ కస్టమైజ్ వాచ్ అనే ఆప్షన్కి వెళ్దాము. సో ఇది కస్టమైజేషన్ స్క్రీన్ అనమాట. సో ఈ బటన్స్ యొక్క ఫీచర్స్ మనం ఇక్కడ కస్టమైజ్ చేసుకోవాలి. మనం ఒకసారి ఈ ఫస్ట్ బటన్ని క్లిక్ చేద్దాము. ఓవరాల్గా ఈ యాప్లో అన్ని ఫీచర్స్ చూసుకుంటే కనుక ఫస్ట్ ఫీచర్ ఏంటంటే వాల్యూమ్ అప్ అండ్ డౌన్. మన మొబైల్లో వాల్యూమ్ని అప్ అండ్ డౌన్ చేసుకోవడానికి, ఈ వాల్యూమ్ డౌన్ చేసుకోవడానికి మనం ఈ పై బటన్ అయితే మనం యూజ్ చేయొచ్చు. ఎప్పుడు దీన్ని మనం ఒకవేళ ఈ ఫీచర్కి ఆ బటన్కి యాక్సెస్ ఇస్తే కనుక, లేదా టేక్ ఏ ఫోటో, ఒకవేళ టేక్ ఏ ఫోటో క్లిక్ చేసి సెలెక్ట్ చేస్తే కనుక ఆ పై బటన్ అనేది మనకి ఒక ఫోటో క్లిక్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట. అలాగే స్టాప్ వాచ్ ఫీచర్, అలాగే సెకండ్ టైం జోన్, అంటే మనం ఇప్పుడు ఇండియాలో టైం జోన్ కాకుండా వేరే మనం ఎక్కడైనా టైం జోన్ సెట్ చేసుకోవాలనుకుంటే చెక్ చేయాలంటే కనుక ఆ ఫీచర్ని కూడా మనం ఆ బటన్కి అయితే మనం ఇవ్వచ్చు అనమాట. సో అలాగే నోటిఫికేషన్స్ ఏంటంటే మన ఏ మొబైల్ నుంచి ఎలాంటి నోటిఫికేషన్స్ రావాలి, ఎలాంటి నోటిఫికేషన్స్ వస్తున్నాయి, అసలు నోటిఫికేషన్స్ వచ్చిందా లేదా అని చెక్ చేయడానికి ఈ బటన్ యొక్క ఫంక్షనాలిటీ దానికి సెట్ చేసుకోవచ్చు. అలాగే డేట్, ఇంకా అలాగే మోడ్ టాగుల్, అలాగే రింగ్ ఫోన్ అంటే ఫైండ్ మై ఫోన్ ఫీచర్ లాగా అనమాట. అండ్ అలాగే మ్యూజిక్ కంట్రోల్స్, ఫోన్లో మ్యూజిక్ని కంట్రోల్ చేయడానికి, అండ్ అలాగే వాల్యూమ్ అప్ ఫంక్షనాలిటీ, గోల్ ట్రాకింగ్, అలాగే కమ్యూట్ టైం అనమాట. మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏరియా నుంచి ఎక్స్ అనే ఏరియాకి వెళ్ళాలనుకోండి, మనం మొబైల్లో జీపీఎస్ ఫంక్షనాలిటీ తీసుకుని అసలు అక్కడికి వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది అనేది మనకి ఇక్కడ ఈ కౌంట్ బటన్ మనకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. ఒకసారి మనం ఈ కమ్యూట్ టైం అనే బటన్ని దీనికి సెట్ చేసిన తర్వాత ఏమవుతుందంటే ఈ బటన్ని క్లిక్ చేసినప్పుడు మనకి ఈ హవర్స్ పిన్ కానీ లేదా మినిట్స్ పిన్ కానీ ఈ టాప్లో మనకి ఇక్కడ నెంబర్ కౌంట్ ఉంది కదా, ఆ నెంబర్ కౌంట్లో ఫర్ ఎగ్జాంపుల్ 30 మినిట్స్ దగ్గర ఆగింది అనుకోండి, 30 నెంబర్ దగ్గర 30 మినిట్స్ పడుతుందని అర్థం అనమాట. అలా మనకి కమ్యూట్ టైం అనేది యూజ్ అవుతుంది. సో మనకి ఓవరాల్గా ఈ యాప్లో అన్ని ఫీచర్స్ అయితే ఇవే అనమాట. సో ఈ ఫీచర్స్ అన్నీ కూడా మనం ఏ బటన్కి ఎలాంటి ఫీచర్ని సెట్ చేసుకోవాలనేది ఇక్కడ మనం యూజ్ చేసుకోవాలి. సో మోడ్ టాగుల్ అనే ఫంక్షనాలిటీ ఏంటంటే మనకి ఈ మోడ్ టాగుల్ యూజ్ చేసుకుంటే కనుక అన్ని ఫీచర్స్ని ఒకే దాంట్లో మనం యూజ్ చేసుకోవచ్చు. అన్ని అంటే అన్నీ కాదు, మ్యాక్సిమం 4 అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మోడ్ టాగుల్లో మనకి ఏమేమి ఫంక్షనాలిటీస్ యూజ్ చేసుకోవచ్చు అంటే, ఈ మోడ్ టాగుల్ క్లిక్ చేస్తే కనుక మీరు ఇక్కడ చూస్తే డేట్ చూపిస్తుంది. నాకు డేట్ ఈరోజు ఎంత 29. సో నాకు అక్కడ హవర్స్ అండ్ మినిట్స్ పిన్ నాకు 29 దగ్గర ఆగిందనమాట. సో డేట్ 29 మనం ఫిక్స్ చేసుకోవచ్చు. అలాగే నా మొబైల్కి ఏమైనా అలర్ట్స్ వచ్చినాయి అనుకోండి, అలర్ట్స్ కూడా మనకి ఈ చిన్న బటన్ అనేది అలర్ట్స్ దగ్గర ఆగుతుంది. సో మనకి ఇక్కడ అలర్ట్స్ అనేది ఒక నెంబర్కి సెట్ చేసుకోవాలి, అది మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో బేసిక్గా డేట్ సెట్ చేసుకోవాలనుకుంటే ఏదో ఒక బటన్కే సెట్ చేసుకోవచ్చు కదా, కాకపోతే ఇక్కడ ఏంటంటే అలర్ట్, డేట్, టైం, అలాగే అలారమ్స్ అన్నీ కూడా ఒకే బటన్తో మనం యాక్సెస్ చేయొచ్చు అనమాట. సో దాన్ని నేను మిడిల్ బటన్కి కాన్ఫిగర్ చేశాను. అలాగే టాప్ బటన్కి నేను ఏం కాన్ఫిగర్ చేశాను, రింగ్ మై ఫోన్ బటన్ని కాన్ఫిగర్ చేశాను. ఒకసారి అది మనం వెరిఫై చేద్దాం. ఒకసారి మనం రింగ్ మై ఫోన్ని సెట్ చేసి ఒకసారి సేవ్ చేసిన తర్వాత ఆల్రెడీ ఫస్ట్ నుంచి దానికి రింగ్ మై ఫోనే ఉంది కాబట్టి దానికి అది కస్టమైజ్ అవ్వట్లేదు అనమాట. దీనికి నేను టేక్ ఏ ఫోటో సెట్ చేస్తాను. సో చూసారు కదా, ఈ బటన్స్కి అయితే మనకి పర్టికులర్గా ఈ ఫీచర్స్ అయితే మొత్తం ఈ వాచ్లో ఈ ఫీచర్స్ అయితే మాత్రమే మనం యూజ్ చేసుకోవచ్చు. ఇవి కూడా మనం ఎలాంటి బటన్స్కి ఏ ఫీచర్ సెట్ చేసుకోవాలి అనేది మనం ఇక్కడ కస్టమైజ్ ఫీచర్ అనే దాంట్లో మనం
సెట్ చేసుకోవాలి. అండ్ అలాగే అలర్ట్స్ విషయానికి వస్తే దీంట్లో మనకి అలారమ్స్ ఉన్నాయి. ఒకవేళ మనం ఏదైనా బటన్కి అలారం సెట్ చేసుకుంటే కనుక ఏ టైంకి అలారం సెట్ అయింది అనేది మనకి హవర్స్ ఆర్ మినిట్స్ టైం మనకి ఇక్కడ ఈ నెంబర్స్ ద్వారా చూపిస్తుంది అనమాట. లేదా మన ఫర్ ఎగ్జాంపుల్ 2:30కి అలారం సెట్ చేసుకున్నాం అనుకోండి, ఈ బటన్కి అలారం ఫీచర్ సెట్ చేస్తే కనుక ఈ బటన్ క్లిక్ చేసినప్పుడు ఎగ్జాక్ట్గా ఈ బటన్స్ అనేవి 2:30 దగ్గర ఆగుతాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది డౌన్ బటన్ వాల్యూమ్ అప్ అనే ఫంక్షనాలిటీకి సెట్ అయ్యి ఉంది కాబట్టి నేను ఈ బటన్ క్లిక్ చేసినప్పుడు ఇక్కడ వాల్యూమ్ అప్ అనేది జరుగుతుంది అనమాట. అలాగే వాల్యూమ్ డౌన్ సెట్ చేసుకుంటే కనుక మొబైల్లో వాల్యూమ్ డౌన్ అవుతుంది. సో అలాగే మనం రింగ్ మై ఫోన్ కానీ టేక్ ఏ ఫోటో కానీ అవన్నీ మనం ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. అండ్ మనం ఏదైనా అలారం పెట్టుకోవాలనుకుంటే కనుక అలర్ట్స్లోకి వెళ్ళి ఇక్కడ మనం యాడ్ అలారం క్లిక్ చేసి అలారం సెట్ చేసుకోవాలి. అండ్ అలాగే మనం ఒకసారి ఈ వాట్సాప్ మెసేజెస్ లేదా ఫోన్ కాల్స్ అనేది నోటిఫికేషన్స్ ఎలా సెట్ చేసుకోవాలో చూద్దాము. సో ఈ సెట్ నోటిఫికేషన్స్ బటన్లోకి వెళ్తే కనుక మీరు 1 to 12 నెంబర్స్ వరకు ఈ ప్లస్ బటన్స్ అనేవి ఉన్నాయి కదా, దీనికి మీరు ఇండివిజువల్గా ఒక్కొక్క నెంబర్ని యాడ్ చేసుకోవాలన్నమాట. ఒక్కొక్క నెంబర్ని అని కాదు, ఫర్ ఎగ్జాంపుల్ 12 అనే నెంబర్కి నేను వాట్సాప్ ఫీచర్ని ఇక్కడ సెట్ చేశాను అనుకోండి, మీరు మొబైల్ ఎక్కడన్నా వదిలేసినప్పుడు లేదా కొంచెం దూరంలో ఉన్నప్పుడు మీ మొబైల్కి నోటిఫికేషన్స్ ఏమైనా వచ్చినాయో లేదో చెక్ చేసుకోవడానికి మీరు ఆ నోటిఫికేషన్స్ బటన్ కనుక క్లిక్ చేస్తే కనుక మీకు ఆ 12 అనే ఈ నెంబర్ దగ్గర ఈ ఈ మినిట్స్ అండ్ హవర్ బటన్ 12 అనే నెంబర్ దగ్గర ఆగితే కనుక మీకు ఒక వాట్సాప్ నోటిఫికేషన్ వచ్చింది అని అర్థం. మీకు ఈ నోటిఫికేషన్స్ అయితే ఈ వైబ్రేషన్ ఫంక్షనాలిటీ అయితే ఈ ఫాజిల్ వాళ్ళు ప్రొవైడ్ చేయలేదు. బేసిక్గా వీళ్ళు ఏం చేశారంటే, సో నేను మీకు మళ్ళీ ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నేను ఇక్కడ ఏం చేశానంటే ఈ ఫేస్బుక్ మెసెంజర్ ఉంది కదా, 12 అనే నెంబర్కి ఫేస్బుక్ మెసెంజర్ని సెట్ చేస్తున్నాను. సో ఈ 12 అనే నెంబర్కి ఫేస్బుక్ మెసెంజర్ సెట్ అయిందనమాట. ఎప్పుడైనా నేను మొబైల్ని అలా పక్కన పెట్టిన తర్వాత నేను ఈ వాచ్లో ఈ డౌన్ బటన్ ఉంది కదా, ఈ మిడిల్ బటన్ క్లిక్ చేసినప్పుడు అలర్ట్స్కి సెట్ చేసుకున్నాను అనమాట. సో ఈ మిడిల్ బటన్ క్లిక్ చేసినప్పుడు అలర్ట్స్ దగ్గర ఆగి ఈ హవర్స్ బటన్ అండ్ హవర్స్ పిన్ అండ్ మినిట్స్ పిన్ 12 దగ్గర ఆగింది అనుకోండి, నాకు మెసెంజర్ నుంచి ఏదో ఒక నోటిఫికేషన్ వచ్చిందని అర్థం. అలాగే ప్లస్ ఐకాన్ ఉంది కదా, అలాగే నేను ఇప్పుడు 1 ఐకాన్కి ఫర్ ఎవ్రీ వన్ కాల్స్ అని సెట్ చేశాను అనుకోండి. సో మనకి ఎవరి నుంచి కాల్ వచ్చినా సరే ఆ నోటిఫికేషన్ మనం ఇక్కడ కాల్స్ వచ్చినాయా లేదా నా మొబైల్కి చెక్ చేసుకోవడానికి సో ఆ అలర్ట్స్ ఏ బటన్కి అయితే సెట్ చేసాం ఆ బటన్ క్లిక్ చేస్తే కనుక ఫర్ ఎగ్జాంపుల్ ఆ 2 పిన్స్ కూడా 1 దగ్గర ఆగినాయి అనుకోండి, దాని అర్థం ఏంటంటే నాకు ఎవరో కాల్ చేశారని అర్థం. ఆ నెంబర్ అనేది కానీ లేదా వైబ్రేషన్ అనేది కానీ వీళ్ళు ఎలాంటిది ప్రొవైడ్ చేయలేదు, జస్ట్ ఓన్లీ సమ్ ఐడెంటిఫికేషన్ అని అంటనమాట. 1 దగ్గర ఆగింది అనుకోండి, నేను 1కి కాల్ సెట్ చేసుకున్నాను కాబట్టి నా మొబైల్కి ఏదో కాల్ వచ్చిందని అర్థం అంతే. బేసిక్గా మనం ఇది ఓన్లీ బ్యాటరీ ద్వారానే యూజ్ అవుతుంది కాబట్టి దీనికి ఛార్జింగ్ కానీ ఎలాంటివి ఏమీ సెట్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి ఇవి ఫీచర్స్ అయితే మ్యాక్సిమం యూజ్ అవుతాయనే చెప్పాలి. కాకపోతే దీని ప్రోస్ అండ్ కాన్స్ గురించి ఒకసారి కంప్లీట్గా మాట్లాడిన తర్వాత ఇది అసలు యూస్ఫుల్లా కాదా అనేది ఒకసారి మనం చెక్ చేద్దాం. చూసారు కదా ఈ ఫాజిల్ వాచ్ యొక్క డీటెయిల్డ్ ఫీచర్స్. అసలు ఈ వాచ్లో ఉన్న ప్రోస్ అండ్ కాన్స్ గురించి ఒకసారి మాట్లాడుకుందాం. ఫస్ట్ ప్రోస్ గురించి మాట్లాడుకుంటే కనుక ఇది చాలా ఓల్డ్ క్లాసీ డిజైన్, అలాగే మీ హ్యాండ్కి ఎలాంటి వాళ్ళకైనా సరే ఈ వాచ్ అనేది చాలా బాగా సెట్ అవుతుంది అండ్ డిజైన్ కూడా చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ ప్రో ఫీచర్ ఏంటంటే దీంట్లో మనకి ఛార్జింగ్ పెట్టాల్సిన అవసరం అయితే అస్సలు లేదు. మనం ఇప్పుడు ఈ డేస్లో ప్రతి డివైస్కి ఛార్జింగ్ పెట్టాల్సిన అవసరం అయితే వస్తుంది. మొబైల్కి ఛార్జింగ్ పెడుతున్నాము, అలాగే ఇయర్ ఫోన్స్కి ఛార్జింగ్ పెడుతున్నాము, స్పీకర్స్కి ఛార్జింగ్ పెడుతున్నాము, ల్యాప్టాప్స్కి ఛార్జింగ్ పెడుతున్నాము. మన దగ్గర ఎలాంటి డివైస్కి అయినా సరే ఛార్జింగ్ పెడితే మాత్రమే అనేది వర్క్ అవ్వట్లేదు. కాకపోతే ఈ వాచ్కి ఎలాంటి ఛార్జింగ్ పెట్టాల్సిన అవసరం లేదు, జస్ట్ బ్యాటరీ బ్యాక్ మీద వర్క్ అవుతుంది అనమాట. సో ఇది మనకి ఎక్స్ట్రా బర్డెన్ అయ్యే అవకాశాలు అయితే అసలు లేవు. అండ్ ద నెక్స్ట్ బెస్ట్ థింగ్ ఏంటంటే ఈ ప్రైస్ రేంజ్లో మనకి వీళ్ళు ఇచ్చిన ఫీచర్స్ అయితే మంచివనే చెప్పాలి. ఎందుకంటే ఫాజిల్ వాచెస్ నార్మల్ వాచెస్ చూసుకుంటే కనుక 5,000, 6,000, 8,000, 9,000 వరకు కూడా ఛార్జ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే వీళ్ళ యొక్క 3,000 ఎక్స్ట్రా పెట్టి దాంట్లో మనకు కొన్ని ఫీచర్స్ అయితే ప్రొవైడ్ చేయడం చాలా బెస్ట్ థింగ్ అనే చెప్పాలి. అండ్ అలాగే మన ఫ్రెండ్స్ దగ్గర ఇలాంటి వాచ్ వాడితే కొంచెం ఎక్స్ట్రా కూల్ లుక్ అయితే కన్ఫర్మ్గా వస్తుంది. అండ్ ఫైనల్గా దీంట్లో కాన్స్ గురించి మాట్లాడుకుంటే కనుక దీంట్లో మనకి ఎలాంటి స్క్రీన్ అయితే ప్రొవైడ్ చేయలేదు. సో నోటిఫికేషన్స్ వచ్చినా వాట్సాప్ మెసేజెస్ వచ్చినా మనకి ఎవరి నుంచి వచ్చింది అనేది మాత్రం అస్సలు తెలియదు. జస్ట్ ఓన్లీ వైబ్రేట్ అవుతుంది. దాంతోపాటు ఏ నెంబర్కి ఆ కాల్ ఐడి సెట్ చేసామో ఆ నెంబర్ దగ్గర ఈ పాయింట్స్ అనేవి స్టాప్ అవుతాయి అనమాట. సో దాన్ని బట్టి వాళ్ళ నుంచి మనకి కాల్ వచ్చింది లేదా మెసేజ్ వచ్చింది అని మాత్రమే తెలుస్తుంది. సో దాని తర్వాత మనం మొబైల్లో మళ్ళీ చెక్ చేయాలి.
ఏదైతేనో మనం పర్స్పెక్టివ్లో ఆలోచిస్తే కనుక మీకు పర్లేదు, జస్ట్ ఓన్లీ నోటిఫికేషన్స్ వెరిఫై చేసుకుంటే చాలు, జస్ట్ నోటిఫికేషన్ వచ్చింది, కాల్ వస్తుంది అని తెలిస్తే చాలు, నాకు ఈ క్లాసిక్ లుక్ నచ్చిందంటే కనుక మనం మీరు ఈ వాచ్ని అయితే పర్చేస్ చేయొచ్చు. అలా కాకుండా ఓన్లీ స్మార్ట్ వాచ్లో వచ్చేలా నాకు నోటిఫికేషన్ తెలియాలి, ఎవరి నుంచి కాల్ వస్తుందో తెలియాలి, మెసేజెస్ ఎవరి నుంచి వస్తుందో తెలియాలి, దాన్ని కట్ చేసే నాకు ఫీచర్ ఉండాలి అనుకుంటే కనుక మీ స్మార్ట్ వాచెస్కి వెళ్ళాల్సిన అవసరం అయితే కన్ఫర్మ్ ఉంటుంది. కాకపోతే వాటికి ఛార్జింగ్ పెట్టాల్సిన అవసరం ఉంటుంది. మీరు ఛార్జింగ్ పెట్టిన తర్వాత కూడా ఆ ఛార్జింగ్ అనేది ఎన్ని డేస్ వస్తుంది, లేదా ఆ సాఫ్ట్వేర్ అనేది ఎప్పటి వరకు వర్క్ అవుతుంది అని కూడా మనం ఎప్పుడు చెప్పలేము. ఎందుకంటే ఈ వాచ్ వాడే ముందు నేను ఫాజిల్ Gen 4 వాచ్ని వాడాను. అది చాలా వర్స్ట్ మొబైల్ అనే చెప్పాలి. ఎందుకంటే దాంట్లో బ్యాటరీ బ్యాకప్ జస్ట్ ఓన్లీ 1 డే వచ్చేది అనమాట. ఓన్లీ 8 hours మాత్రమే వర్క్ అయ్యేది. అండ్ అలాగే దాంట్లో ఉన్న సాఫ్ట్వేర్ కూడా చాలా చాలా లోయెస్ట్ సాఫ్ట్వేర్ అనమాట. ఎప్పుడు స్క్రీన్ స్ట్రక్ అవుతూ ఉండేది. సో అంత బడ్జెట్ పెట్టి దాన్ని కొన్న తర్వాత 25,000 దానికి సెట్ చేసిన తర్వాత ఓన్లీ 1 డే ఛార్జింగ్ వస్తే దానివల్ల యూజ్ ఏం లేదు కదా. సో మనం 12,000లో నాకు ఈ వాచ్ బెస్ట్ అని అనిపించింది. సో మీరు కూడా మీకు ఈ ప్రోస్ అండ్ కాన్స్ అన్ని ఆలోచించుకుని మీకు ఎలాంటి వాచ్ సెట్ అవుతుందని ఆలోచించుకుని మీరు వాచ్ని అయితే పర్చేస్ చేయండి. ఒకవేళ మీకు ఈ వాచ్ నచ్చితే కనుక డిస్క్రిప్షన్లో లింక్ అని పెడతాను, పర్చేస్ చేసుకోండి. నా లింక్ ద్వారా మీరు కొనుక్కుంటే కనుక మీకు ఎక్స్ట్రా 5% డిస్కౌంట్ అయితే వస్తుంది. నాకు పర్సనల్గా మెసేజ్ చేస్తే మీకు ఆ డిస్కౌంట్ అమౌంట్ కూడా ఎలా వస్తుంది, ఆ అమౌంట్ మీకు ఎలా రిటర్న్ అవుతుందో కూడా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరి చూశారు కదా ఈ డే రివ్యూ. మీకు ఈ రివ్యూ నచ్చితే కనుక లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరొక రివ్యూతో లేదా టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే సేఫ్, టేక్ కేర్, స్టే ట్యూన్డ్, బై బై. హలో గైస్, వెల్కమ్ టు త్రినేత్ర వరల్డ్. నా పేరు లోకేష్. నేను మీకు ఈ వీడియోలో రోడ్ మైక్రోఫోన్, వీడియో మైక్రోఫోన్ రివ్యూ చేసి చూపించబోతున్నాను. దీన్ని రివ్యూ చేసే ముందు అసలు ఈ మైక్రోఫోన్స్ యూజ్ ఏంటి అని అంటే కనుక, నార్మల్గా మనం వీడియోస్ తీసేటప్పుడు కానీ, లేదా యూట్యూబ్లో రివ్యూస్ చేసేటప్పుడు కానీ, లేదా యూట్యూబ్లో వీడియోస్ తీసేటప్పుడు మనకి వీడియో క్వాలిటీ, ఇన్బిల్ట్ ఆడియో బాగోకపోతే కనుక ఈ మైక్స్ యూజ్ చేస్తూ ఉంటారనమాట. ఈ మైక్స్లో మనకి ప్రైస్ రేంజెస్లో, తక్కువ ప్రైస్ రేంజ్లో చూసుకుంటే కనుక మనకి ఒక 500-600 రేంజ్ నుంచి ఇంకా అలా వెళ్తూ ఉంటే 1 lakh వరకు కూడా ఈ మైక్స్ దొరుకుతూ ఉంటాయి. అండ్ నేను నా రీసెంట్ వీడియోస్లో అన్నింటిలో కూడా నేను బోయాబా M1 మైక్ని అయితే యూజ్ చేస్తూ ఉండేవాడిని. దీనివల్ల కూడా నాకు ఆడియో క్వాలిటీ బాగానే ఉంది, కానీ ఇంకా దీనికన్నా బెటర్ క్వాలిటీ కావాలనుకున్నాను. సో నేను ఈ రోడ్ మైక్రోఫోన్ అయితే పర్చేస్ చేశాను. అండ్ వీటి వల్ల మనకి కొంచెం నాయిస్ డిస్టర్బెన్సెస్ కానీ, లేదా మనకి ట్రైపోర్డ్లో ఉన్న మనకి ఆ వైబ్రేషన్స్ కానీ, ఫ్లోర్ నాయిసెస్ కానీ ఇవన్నీ రెడ్యూస్ అయ్యి మనకి ఆడియో క్వాలిటీ చాలా క్లియర్ అండ్ క్రిస్పీగా ఉంటుంది. సో మన ఆడియన్స్ ఈ వీడియోస్ చూసే వాళ్ళందరికీ కూడా ఆడియో క్లియర్గా వినపడటం వల్ల వాళ్ళు కూడా కొంచెం సాటిస్ఫై అవుతారు. అండ్ మన వీడియో కూడా కొంచెం క్వాలిటీ అనేది పెరుగుతుంది. అండ్ ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియోలో మనం అసలు ఈ రోడ్ మైక్రోఫోన్లో అసలు దీని ఫీచర్స్ ఏంటి, దీని ప్రైస్ రేంజ్ ఎంత, అలాగే ఈ మైక్రోఫోన్లో మనకి ఎలాంటి కాంపోనెంట్స్ ఇచ్చారు, అండ్ ఇది నిజంగా ఈ ప్రైస్ రేంజ్లో ఇది బెస్ట్ ప్రోడక్టా కాదా, అండ్ ఫైనల్గా మనకి బోయాబా M1 మైక్ యొక్క వాయిస్ అండ్ అలాగే రోడ్ మైక్రోఫోన్లో వచ్చే వాయిస్ రెండు కంపేర్ చేసి రెండిట్లో ఏది బాగుంది అన్నది మనం ఎండ్ ఆఫ్ ద వీడియోలో చెక్ చేద్దాము. దాన్ని బట్టి మీకు ఏ మైక్రోఫోన్ అయితే బాగుంటుందో దాని అయితే పర్చేస్ చేసుకోండి. నేనైతే ప్రస్తుతానికి ఇప్పటి వరకు చెప్పాలంటే మనకి లోయెస్ట్ ప్రైస్ రేంజ్లో బోయాబా M1 మైక్ అయితే చాలా బాగుంటుంది. మీరు యూట్యూబ్ ఛానల్స్ కానీ, లేదా చాలా తక్కువ వీడియోస్ చేస్తాను, లేదా యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే స్టార్ట్ చేశాను అనుకుంటే కనుక మీకు బోయాబా M1 మైక్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. మీరు ఇదైతే కన్ఫర్మ్ చెక్ చేయవలసిన ప్రోడక్టే. దీని లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో పెడతాను. దీని యొక్క రివ్యూ కూడా నేను ఆల్రెడీ చేశాను. మీరు కనుక మిస్ అయితే డిస్క్రిప్షన్లో కానీ, ఐకార్డ్స్లో కానీ చెక్ చేయండి. ఆ వీడియోలో మీకు దీని యొక్క డీటెయిల్స్, స్పెసిఫికేషన్స్ అన్నీ కూడా తెలుస్తాయి. అండ్ ఇంకెందుకు ఆలస్యం, మనమైతే ఈ వీడియోలో మెయిన్ ప్రోడక్ట్ మన హీరోని ఒకసారి అయితే మనం అన్బాక్స్ చేసేద్దాము. అండ్ ఈ రివ్యూని స్టార్ట్ చేసే ముందు నాదైతే ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు కనుక మా ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ అవ్వకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సో మీరు ఆ సబ్స్క్రైబ్ వల్ల మాకు కొంచెం మోటివేషన్ వచ్చి ఇంకెలాంటి మంచి వీడియోస్ అన్ని, మంచి రివ్యూస్ అన్ని తెలుగులో చేయడానికి చాలా ట్రై చేస్తాము. సో ప్లీజ్ మీరు ఒక చిన్న షేర్ కానీ, లైక్ చేయడం వల్ల కానీ మా ఛానల్కి అయితే చాలా సపోర్ట్ అవుతుంది. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ద వీడియో. మీరు బాక్స్ చెక్ చేస్తే కనుక మనకి టాప్లో అయితే మనకి ఇక్కడ రోడ్ మైక్రోఫోన్ బ్రాండింగ్ అయితే వచ్చింది. ఫ్రంట్లో మనకి మైక్రోఫోన్, వీడియో మైక్రోఫోన్ అయితే నేమ్ చేశారు. మేబీ ఇది మనకి చాలా కాంపాక్ట్ చేసి చాలా చిన్న సైజ్ ఉండటం వల్ల ఇది వీడియో మైక్రోఫోన్ అయితే దీన్ని నేమ్ చేశారని అనుకోవచ్చు. ఇది కాంపాక్ట్ కెమెరా మైక్రోఫోన్స్ అని ఇక్కడైతే హెడ్డింగ్ చూడొచ్చు మీరు. నార్మల్గా మనకి ఇదైతే కనుక బేసిక్గా కెమెరాస్కి యూజ్ అవుతుందని అందరూ అనుకోవచ్చు. కాకపోతే దీన్ని మనం మొబైల్స్ కూడా యూజ్ చేయొచ్చు. కాకపోతే మొబైల్స్కి యూజ్ చేయాలంటే మనం ఒక డిఫరెంట్ సెట్ ఆఫ్ కేబుల్ని అయితే మనం ఇక్కడ
యూజ్ చేయాలి, దాన్ని కూడా నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది మనకి ఎండింగ్లో చూడొచ్చు. అండ్ దీంతో పాటు మనకు కొన్ని కాంపోనెంట్స్ అయితే దీన్ని మనకు వీళ్ళు రైకోట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ రైకోట్ అంటే ఏంటంటే మనకి ఇది సస్పెన్షన్ మౌల్డ్ అనమాట. ఇది మనకి ఇక్కడ చూపిస్తున్నారు కదా, ఈ సస్పెన్షన్ మౌల్డ్, దీన్నే రైకోట్ అంటారు. దీనివల్ల యూజెస్ ఏంటంటే మనకి వైబ్రేషన్స్ వస్తుంటాయి కదా, మనకి ఫ్లోర్లోంచి వచ్చే వైబ్రేషన్స్ కానీ, మనం ట్రైపాడ్కి కనెక్ట్ చేసినప్పుడు ఆ ట్రైపాడ్ నుంచి వచ్చే వైబ్రేషన్స్ కానీ, కెమెరాతో వీడియో తీసేటప్పుడు మన బాడీలోంచి వచ్చే వైబ్రేషన్స్ కానీ, ఇవన్నీ కూడా ఐసోలేట్ చేస్తుంది అనమాట. ఇది మైక్కి ఆ వైబ్రేషన్స్ అన్ని అందనివ్వకుండా నాయిస్ డిస్టర్బెన్సెస్ అన్ని కూడా క్లియర్ చేస్తుంది. అండ్ మనకి దీన్ని ఇంకా క్లియర్గా చెప్పాలంటే కనుక మనకి తక్కువ చీపర్ మైక్రోఫోన్స్లో అయితే ఈ మౌల్డ్ అయితే ప్రొవైడ్ చేయరు. ఇప్పుడు బోయా బై M1 ఈ బోయా బ్రాండ్లో మనకి ఇలాంటి మైక్ ఒకటి ఆల్రెడీ రిలీజ్ అయ్యింది, దానికి కూడా ఈ సస్పెన్షన్ మౌంట్ ఇస్తున్నారు. కాకపోతే అది పెద్ద మంచి క్వాలిటీ అది ఉండదు. మనకి ఈ రోడ్ మైక్రోఫోన్ అయితే ప్రైస్ రేంజ్ వచ్చేసి 5500 నేను అమెజాన్లో పర్చేస్ చేశాను. సేమ్ ఇదే టైప్లో మనకి బోయాలో ప్రొవైడ్ చేస్తున్నారు. అది మనకి 2000 ఎంతో రేట్ అయితే ఉంది. దానికి సస్పెన్షన్ మౌంట్ ఇస్తున్నారు, కానీ అది పెద్ద మంచి క్వాలిటీ ఉండదు. రోడ్ కంపెనీ మనకి మైక్రోఫోన్స్ చాలా మంచి బ్రాండ్ ఇది. సో వీళ్ళు ఇచ్చే మౌల్డ్ అయితే మనకి చాలా గుడ్ క్వాలిటీతో ఉంటుంది. ఇది మనకి చాలా యూజ్ అవుతుంది. దీని గురించి మనం ఇంటర్నల్గా లోపల ప్రోడక్ట్ ఓపెన్ చేసినప్పుడు అయితే మాట్లాడుకుందాము. అంటే మనం సైడ్లో చూసుకుంటే గనక వీళ్ళు మనకి 2 years ఆఫ్ వారంటీ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది మనకి ఇక్కడ ఆస్ట్రేలియాలో మనకి బిల్డ్ అయిన ప్రోడక్ట్ కాబట్టి మేబీ ఇండియాలో ఈ వారంటీ వర్క్ అవుతుందా లేదా అనేది మాత్రం నాకు ఇంకా డౌటే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ మైక్రోఫోన్కి ఇంకొక బెస్ట్ క్వాలిటీ ఏంటంటే, మనకి ఫీచర్ ఏంటంటే దీనికి అసలు బ్యాటరీస్ అవసరం లేదు. ఇది ఏంటంటే ఇది కండెన్సర్ మైక్రోఫోన్ అనమాట ఇది. సో మనకి దీనికి బ్యాటరీస్ అయితే అవసరం లేదు. బేసిక్గా మనకి హై రేంజ్ మైక్రోఫోన్స్ చూసుకుంటే కనుక మనకి 9 watts వరకు కూడా బ్యాటరీస్ అయితే పెట్టాల్సిన అవసరం ఉంటుంది. కాకపోతే ఈ మైక్రోఫోన్కి అయితే మనకి బ్యాటరీస్ అవసరం లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కాంపాక్ట్ సైజ్ ఇది. దీన్ని షార్ట్ గన్ మైక్రోఫోన్ అని పిలుస్తారు ఇది. అండ్ దాని గురించి ఎందుకు అలా పిలుస్తారు నేను ఇంటర్నల్గా ఓపెన్ చేసినప్పుడు అయితే చెప్తాను. అండ్ ఇది కాంపాక్ట్ సైజ్, ఇంకా చాలా లైట్ వెయిట్ అండ్ క్యారీ చేయడం కూడా చాలా బాగుంటుంది. అండ్ ఫోర్త్ వచ్చేసి మనకి రైకోట్. అది నేను సస్పెన్షన్ మౌంట్ అని చెప్పాను కదా, రైకోట్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నట్టయితే మనకి ఇక్కడ డిస్ప్లే చేశారు. ఆ రైకోట్ అంటే ఇదేనండి ఇది. అండ్ బ్యాక్ ఇక్కడ చూసుకుంటే కనుక సేమ్ అదే స్పెక్స్ మళ్ళీ ఇక్కడ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. మనకి ఇది 2 years వారంటీ అని, నో బ్యాటరీ రిక్వైర్డ్ అని, కాంపాక్ట్ సైజ్ అని, మనకి రైకోట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. అన్ని కూడా మనకి డిఫరెంట్ లాంగ్వేజెస్లో అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అండ్ బాటంలో చూసుకుంటే కనుక దీని ప్రైస్ రేంజ్ వచ్చేసి మనకి 6500 అని వీళ్ళు చెప్తున్నారు. 6700 అని చెప్తున్నారు, కానీ ఇదైతే అమెజాన్లో 5500 వరకు కాస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు మనకి ఈ సేల్ అయితే 4999కి అయితే దీన్ని పెట్టారు. ఒకసారి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ ఒకసారి ఓపెన్ చేసి ఇంటర్నల్లో ఒకసారి పార్ట్స్ అన్ని కూడా మనం ఒకసారి వెరిఫై చేద్దాం. మనకి దీంట్లో అయితే ఒక సిలికా జెల్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది ఒక కేబుల్ ప్రొవైడ్ చేశారు. సరే లెట్స్ ఓపెన్ దిస్ వన్స్. వీళ్ళు దీంట్లో ఒక బుక్ ప్రొవైడ్ చేశారు. అసలు దీని యొక్క మాన్యువల్ అంతా దీంట్లో మనకి క్లియర్గా తెలుస్తుంది. అంటే అసలు ఈ మైక్ని ఎలా యూజ్ చేయాలి, ఎలా సెట్ చేయాలి, ఏ కాంపోనెంట్ ఎలా యూజ్ చేయాలి అనేది అంతా మనకి ఇక్కడ డీటెయిల్గా ఇచ్చారు మనకి. ఇది మీరు ఒకసారి చెక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక దీంట్లో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దీన్ని ఒకసారి మనం పక్కన పెడతాము. అండ్ ఇక్కడ చూసుకుంటే కనుక ఇక్కడ ప్రోడక్ట్ వారంటీ కార్డ్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. మేబీ ఈ ఐడి దానికి యూజ్ అవుతుంది. దీన్ని కూడా కొంచెం జాగ్రత్త పెట్టండి. అండ్ మీరు ఇక్కడ చూస్తే కనుక దీన్ని రైకోట్ అంటారు. ఇది సస్పెన్షన్ మౌంట్ అనమాట. క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇక్కడ చిన్నగా రోడ్ సింబల్ అయితే వచ్చింది ఇక్కడ మనకి చూసుకుంటే కనుక. ఇక్కడ మనకి రోడ్ సింబల్ వచ్చింది. అండ్ బ్యాక్లో మనకి ఇక్కడ 22 mm సైజ్ అని అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ మనకి ఆ మైక్రోఫోన్ అయితే దీంట్లో మనకి ఫిట్ చేయాలి. సో దీనివల్ల మనకి కెమెరా నుంచి వచ్చే వైబ్రేషన్స్ అన్నీ కూడా ఇది అబ్జర్వ్ చేసుకుని మైక్రోఫోన్కి అయితే రీచ్ అవ్వకుండా మనకి ఐసోలేట్ చేస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మన మైక్. దీనిపైన ఇది ఏంటంటే దీన్ని డెడ్ క్యాట్ అంటారు దీన్ని. ఈ డెడ్ క్యాట్ వల్ల యూజ్ ఏంటంటే మనకి విండ్లోంచి వచ్చే నాయిస్ అన్నీ కూడా ఇది మనకి మైక్రోఫోన్లోకి రీచ్ అవ్వకుండా హెల్ప్ అవుతుంది అనమాట. మనం బయట ఎప్పుడైనా వీడియో తీసేటప్పుడు విండ్ నాయిసెస్ కానీ, విండ్లో వచ్చే వైబ్రేషన్స్ కానీ మనం మైక్ రిసీవ్ చేసుకోకుండా ఇది మనకి ఫిల్టర్ అనేది యూజ్ అవుతుంది. మీరు నార్మల్గా ఇంట్లో వీడియోస్ తీసేటప్పుడు ఎలాంటి విండ్ లేనప్పుడు అన్నప్పుడు మీకు ఆ సిచ్యువేషన్ వస్తే కనుక దీన్ని అసలు యూజ్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా దీన్ని అయితే యూజ్ చేయొచ్చు. కాకపోతే మీరు బయట వీడియోస్ తీసేటప్పుడు అయితే మాత్రం మనకి డెడ్ క్యాట్ అనేది చాలా యూజ్ అవుతుంది. బేసిక్గా మనం బయట మైక్రోఫోన్స్ పర్చేస్ చేసినప్పుడు నార్మల్గా మనకి ఈ డెడ్ క్యాట్ కానీ, ఈ సస్పెన్షన్ మౌంట్ కానీ అసలు ఇవ్వరు.
ఇవి మనం సపరేట్గా పర్చేస్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇది మనకి మౌంట్స్ మనం క్వాలిటీ బట్టి రేంజెస్ అయితే మనకి మారుతూ ఉండొచ్చు. మంచి క్వాలిటీ అయితే కనుక ఒక 2000 3000లో ఉంటాయి. నార్మల్ మనకి తక్కువ రేంజ్లో అంటే 500 400 కూడా దొరుకుతూ ఉంటాయి. కాకపోతే మనకి ఈ మోడల్లో ఏంటంటే మనకి డెడికేటెడ్ సస్పెన్షన్ మోడ్ వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ దాంతోపాటు వీళ్ళు మనకి ప్రొవైడ్ చేసింది ఏంటంటే 3.5mm జాక్ అయితే ప్రొవైడ్ చేశారు, కేబుల్ ప్రొవైడ్ చేశారు. ఇది మనకి కెమెరాకి సెట్ చేసుకోవడానికి వీళ్ళు మనకి ఇంటర్నల్గా దీన్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అసలు ఈ కేబుల్కి డిఫరెన్స్ ఏంటో నేను ఇప్పుడు కొంచెం ఫర్దర్గా చెప్పబోతున్నాను. ఈ కేబుల్ గురించి మనం తర్వాత మాట్లాడుకుందాము, దీన్ని పక్కన పెడుతున్నాను. అండ్ ఇది వీళ్ళు మనకి కాంపోనెంట్స్తో పాటు ప్రొవైడ్ చేసిన మైక్ అయితే ఇది మనకి కెమెరా టు మైక్రోఫోన్ అయితే సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకుని అయితే మనకి కెమెరాకి అయితే దీన్ని యూజ్ చేసుకోవచ్చు. దాని ద్వారా మనకి నాయిస్ క్యాన్సిలేషన్ వచ్చి ఆడియో క్వాలిటీ అయితే బాగుంటుంది. అండ్ ఇవన్నీ పక్కన పెడితే కనుక మీరు ఒకసారి మైక్ని అయితే ఒకసారి చూడండి. ఇది చాలా కాంపాక్ట్ సైజ్, వెయిట్ అయితే కొంచెం హెవీగానే ఉంది, బిల్డ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇక్కడ మనకి కింద చిన్నగా రోడ్ అనే సింబల్ వచ్చి ఇక్కడ గోల్డ్ కలర్ డాట్ అయితే వచ్చింది. గోల్డ్ కలర్ డాట్ ఏంటంటే వాళ్ళ యొక్క సింబల్ అనమాట. రోడ్ కంపెనీ వాళ్ళ ప్రోడక్ట్స్ అన్నిటికీ కూడా ఈ గోల్డ్ కలర్ డాట్ అయితే వీళ్ళు సింబల్గా ప్రొవైడ్ చేస్తారు. అండ్ దీని గురించి ఈ డయామీటర్ చూసుకుంటే కనుక ఇది మనకి 1.5 ఇంచెస్ అయితే డయామీటర్ ఇది మనకి ఉంటుంది. బేసిక్గా మనకి డయామీటర్ పెరిగే కొద్దీ మంచి ఇంకా హెవీ క్వాలిటీ మైక్ చూసుకుంటే కనుక ఈ డయామీటర్ ఇంకా ఎక్కువ ఉంటుంది. దానివల్ల మనకి బేస్ అనేది ఎక్కువ వస్తుంది అనమాట. కాకపోతే మనకి దీనికన్నా 1.5mm అనేది 1.5 ఇంచెస్ అనేది చాలా ఎక్కువే అని చెప్పుకోవాలి, మనకి సరిపోతుంది. దీనికన్నా తక్కువ ఉంటే కానీ మనకి బేస్ అనేది ఎక్కువ ఉండదు. ఇది మనకైతే కొంచెం సరిపోతుంది, క్వాలిటీ అయితే మాత్రం బాగుంటుంది. అండ్ దీన్ని షార్ట్ గన్ మైక్రోఫోన్ అని ఎందుకు పిలుస్తారో నేను చెప్తాను అన్నాను కదా. అదేంటంటే మనకి ఈ మైక్లో స్పెషల్ ఫీచర్ ఏంటంటే ఈ సైడ్ నుంచి వచ్చే నాయిస్లు అన్నీ కూడా ఇది మనకి సౌండ్ ఇది గ్యాదర్ చేసుకోదు. ఇది ఒక హార్ట్ సింబల్లా వర్క్ అవుతుంది అనమాట. సో ఫ్రంట్ నుంచి వచ్చే వాయిస్ని మాత్రమే ఇది రిసీవ్ చేసుకుంటుంది. అందుకే దీన్ని షార్ట్ గన్ మైక్రోఫోన్ అని పిలుస్తారు. మనకి ఇక్కడ సైడ్లో మేడ్ ఇన్ ఆస్ట్రేలియా అనే ఒక సింబల్ ఇక్కడ మనకి టెక్స్ట్ అయితే కనిపిస్తుంది. చూసారు కదా, ఇక్కడ మేడ్ ఇన్ ఆస్ట్రేలియా అనే టెక్స్ట్ అయితే కనిపిస్తుంది. అండ్ బ్యాక్లో మనకి ఇక్కడ 3.5mm సాకెట్ అయితే ప్రొవైడ్ చేశారు. మనం ఈ 3.5mm సాకెట్ని అయితే దీంట్లోకి సెట్ చేసి ఒకసారి చూద్దాము. కొంచెం వైర్స్ వీళ్ళు కొంచెం పెద్దగా ప్రొవైడ్ చేస్తే సరిపోను, కాకపోతే మనకి కొంచెం వైర్ చిన్నదనే చెప్పాలి మనకి. కాకపోతే మనం డైరెక్ట్గా ఆ మౌంట్ని కెమెరాకి సెట్ చేసేది పక్కనే కాబట్టి పర్లేదు, కానీ కొంచెం అటు ఇటు నడిచేటట్టు అయితే మాత్రం మనకి కొంచెం వైర్ పెద్దదిగా ఉండాలి. అండ్ ఇదైతే సాకెట్, ఇది ఒకసారి సాకెట్లో పెట్టి చూద్దాము. ఇదైతే ఎగ్జాక్ట్ ఫిట్ అవుతుంది. క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగుంది. వైర్ క్వాలిటీ కానీ లేకపోతే ఈ మెటల్ క్వాలిటీ కానీ, ఇదంతా అల్యూమినియం మెటల్. ఇది ప్లాస్టిక్ అయితే కనుక మనకి ఆ ప్లాస్టిక్లోంచి కూడా నాయిసెస్ అయితే మైక్రోఫోన్ రిసీవ్ చేసుకుంటుంది. కాకపోతే ఇది అల్యూమినియం వల్ల మనకి ఆ నాయిస్లు కూడా రిడక్షన్ అవుతుంది. మనకి ఇది RF రిజెక్షన్ ఉంటుంది దీనివల్ల. అండ్ అలాగే ఇప్పుడు మనం అసలు ఈ సస్పెన్షన్ మౌంట్కి దీన్ని అసలు ఎలా సెట్ చేయాలో ఒకసారి చెక్ చేద్దాము. ఇది ఫస్ట్ ఈ సస్పెన్షన్ మౌంట్ గురించి మాట్లాడుకుంటే కనుక డౌన్లో ఇది ఉంది కదా, దీన్ని మనం డైరెక్ట్గా కెమెరా షూ సాకెట్లో మనం దీన్ని అయితే సెట్ చేయాలి. ఇది మనం దాంట్లో ఫిట్ చేస్తే కానీ కరెక్ట్గా ఫిట్ అయిపోతుంది ఇది. అండ్ బ్యాక్ మనకి ఇక్కడ థ్రెడ్డింగ్ కూడా ఇచ్చారు. ఈ థ్రెడ్డింగ్ వల్ల యూజ్ ఏంటంటే మనం దీన్ని డైరెక్ట్గా ట్రైపాడ్కి అయితే సెట్ చేయొచ్చు అనమాట. ట్రైపాడ్కి మీరు ఈ మైక్రోఫోన్ సెట్ చేసుకోవాలనుకుంటే కనుక ఈ థ్రెడ్డింగ్ యూజ్ అవుతుంది. కాకపోతే మీరు కెమెరాకి ఏదైనా యూజ్ చేసుకోవాలనుకుంటే కనుక మీరు ఈ డైరెక్ట్గా ఈ సాకెట్ని ఆ కెమెరా షూ సాకెట్లోకి అయితే సెట్ చేయాలి. అండ్ మీరు ఫోన్కి సెట్ చేసుకోవాలనుకుంటే కనుక సపరేట్గా మౌంట్స్ దొరుకుతుంటాయి. మీరు ట్రైపాడ్కి యూజ్ చేసే మౌంట్కి టాప్లో మనకి సాకెట్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. డైరెక్ట్గా ఈ సాకెట్ని దాంట్లో ఫిట్ చేయడానికి ఆ ట్రైపాడ్ మౌంట్ అయితే ఉంటుంది. దాన్ని ప్రైస్ రేంజ్ వచ్చేసి మనకి తక్కువలో చూసుకుంటే 399 ఉంటుంది. అండ్ హెవీలో చూసుకుంటే ఒక 1500-1500లో ఉంటాయి. వాటి లింక్స్ని కూడా నేను మీకు వీడియోలో అయితే ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ దీన్ని ఒకసారి మనం ఎలా సెట్ చేయాలంటే కనుక ఇక్కడ మనకు ఒక లైనింగ్ ఇచ్చారు, చూసారు కదా. ఈ లైనింగ్ని ఎగ్జాక్ట్గా మనం దీంట్లోకి అయితే ఫిట్ చేయాలి. ఒకసారి చెక్ చేద్దాం. అది మనం డైరెక్ట్గా టాప్ నుంచి పెట్టచ్చు, లేకపోతే సైడ్ నుంచి కూడా పుష్ చేయొచ్చు, అంతేనండి. చాలా ఫిట్టింగ్ అయితే చాలా ఈజీ. ఇది చూసారు కదా, మన బాడీ నుంచి వచ్చే వైబ్రేషన్స్ అన్నీ కూడా ఇది కొంచెం వైబ్రేట్, మొత్తం ఆ వైబ్రేషన్స్ నాయిస్ అన్నీ కూడా ఇది కొంచెం అబ్జర్వ్ చేసుకుని మనకి మైక్రోఫోన్కి అయితే మనకి రిసీవ్ చేసుకుంటూ చూసుకుంటుంది. అండ్ ఒకసారి దీన్ని డెడికేట్ అయితే ఒకసారి సెట్ చేసి చూద్దాం. ఇది చాలా సింపుల్ అండి, జస్ట్ నార్మల్గా పుష్ చేయడం అంతే. మనకి ఇది పడిపోయే ఛాన్సెస్ కూడా ఉండవు, మీరు ఆ థాట్ కూడా భయపడాల్సిన అవసరం లేదు. అండ్ ముందుగా చెప్పినట్టుగా మనకి విండ్ నాయిసెస్ అవి ఏం లేకపోతే దీని వల్ల యూజ్ ఏమి ఉండదు. బయట ఎక్కువ వీడియోస్ తీసేటప్పుడు అయితే మాత్రం ఈ డెడికేట్ మనకి బాగా యూజ్ అవుతుంది. చూసారు కదా మొత్తం లోపల కాంపోనెంట్స్ అన్నీ. అండ్ ఇప్పుడు మనం దీన్ని మొబైల్కి సెట్ చేయాలంటే ఏం చేయాలి? వీళ్ళు ప్రొవైడ్ చేసిన
ఈ 3.5mm జాక్ అయితే మొబైల్కి యూజ్ అవ్వదు, దానివల్ల మొబైల్కి అయితే ఈ మైక్రోఫోన్ అయితే యూజ్ అవ్వదు. ప్రస్తుతానికి ఈ కేబుల్ యూజ్ చేస్తే కనుక ఓన్లీ కెమెరాకి మాత్రమే యూజ్ అవుతుంది. బట్ మొబైల్కి మనం యూజ్ చేయాలంటే కనుక మీరు ఈ మైక్రోఫోన్ మొబైల్కి యూజ్ చేయాలంటే కనుక మీరు ఏం పర్చేస్ చేయాలంటే SC7 TRS to TRSS ప్యాచ్ కేబుల్ని అయితే పర్చేస్ చేయాలి. ఇది కూడా మనకి రోడ్ కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. దీంట్లో మనకి లో క్వాలిటీ ఈ కేబుల్స్ అయితే వర్క్ అవ్వు, కన్ఫర్మ్గా ఈ రోడ్ కేబుల్ అయితే పర్చేస్ చేయాల్సి ఉంటుంది. దీని ప్రైస్ రేంజ్ వచ్చేసి మనకి ఒక 1100 వరకు ఉంటుంది. మనకి సేల్లో అయితే మనకి ఇది 999 లేకపోతే 1150 ఎంతో అయితే నాకు రేట్ అయితే పడింది. దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఈ కేబుల్ని నేను ఇందాక చూపించాను కదా, ఇదే ఆ కేబుల్ మాట. నేను ఇందాక దీంట్లో పెట్టడం వల్ల మీకు దీంట్లో వచ్చిన కాంపోనెంట్ అని అనుకోవచ్చు, కాకపోతే కాదు, ఇది నేను సపరేట్గా అయితే పర్చేస్ చేశాను. దీన్ని మనం ఏం చేయాలంటే బేసిక్గా ఆ కేబుల్ లాగే వర్క్ అవుతుంది. బ్లాక్ కలర్ సాకెట్ అనేది 3.5mm సాకెట్ దీంట్లో పెట్టాలి. అండ్ ఈ చివర ఈ కేబుల్ అయితే మాత్రం మనం మొబైల్కి కట్ చేస్తే కనుక ఈ మైక్రోఫోన్ మనకి మొబైల్ కూడా యూజ్ అవుతుంది అనమాట. నేను ఇప్పుడు వాయిస్ క్వాలిటీ చెక్ చేస్తానని చెప్పాను కదా, ఇప్పటి వరకు నేను మీకు రికార్డ్ చేసిన వాయిస్ అంతా నేను బోయే బై M1లో అయితే రికార్డ్ చేశాను. ఒకసారి మనం ఏం చేద్దామంటే ఇవన్నీ సెట్టింగ్స్ కూడా మనం ఈ నా మొబైల్ ఫోన్ కానీ లేదా నేను ఒకసారి మొత్తం మార్చి ఆ బోయే బై M1 మైక్ బదులు ఈ రోడ్ మైక్ని యూజ్ చేసి వాయిస్ క్వాలిటీ ఎలా ఉందో చెక్ చేస్తాను. లెట్స్ చెక్ ఇట్. హలో గైస్, నేనైతే ఇప్పుడు రోడ్ మైక్ని అయితే నేను నా మొబైల్కి కనెక్ట్ చేసి అయితే వెరిఫై చేస్తున్నాను. ఈ రోడ్ మైక్ యొక్క వాయిస్ క్వాలిటీ ఎలా ఉందో మీరు అయితే చెక్ చేయొచ్చు. నేను ఇప్పుడు ప్రస్తుతానికైతే దాంతోనే మాట్లాడుతున్నాను. నాయిస్ రిడక్షన్ అవన్నీ కూడా ఒకసారి మీరు చెక్ చేయండి. దీన్ని బట్టి మీరు బోయే బై M1 పర్చేస్ చేయాలా లేదా రోడ్ మైక్ని పర్చేస్ చేయాలా అనేది ఒకసారి కన్ఫర్మ్ చేసుకోండి. అండ్ ఇది నేను ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే మౌంట్ లేకపోవడం వల్ల జస్ట్ హ్యాండ్తో అయితే పట్టుకుని మాట్లాడుతున్నాను. దీనికి ఒక మౌంట్ అయితే నేను పర్చేస్ చేయాలి. అది ఒకవేళ పర్చేస్ చేసిన తర్వాత దాన్ని కూడా మీకు అయితే రివ్యూలో చూపిస్తాను. అండ్ మీకు ఇప్పుడు ప్రస్తుతానికి నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఇప్పుడు దీన్ని ఇక్కడ సెట్ చేశాను కదా ట్రైపాడ్కి, నేను కొంచెం డిస్టెన్స్ బ్యాక్కి వెళ్తూ అసలు మీకు క్వాలిటీ అనేది ఎలా ప్రొవైడ్ అవుతుందో లేదా అనేది ఒకసారి చెక్ చేస్తాను. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే 1 feet డిస్టెన్స్లో మైక్కి 1 feet డిస్టెన్స్లో ఉండి మాట్లాడుతున్నాను. దీని క్వాలిటీ అనేది ఎలాగుందో ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు నేను అలాగా ఒక సెకండ్కి 2 feet బ్యాక్ వెళ్ళి మాట్లాడతాను. దాన్ని బట్టి మీకు ఈ క్వాలిటీ అనేది ఎలాగుంది, మీరు మైక్ నుంచి కొంచెం దూరం వెళ్ళేటప్పుడు కల్లా మీకు ఈ వాయిస్ క్వాలిటీ ఎలా ఉందో కూడా ఒకసారి చెక్ చేయొచ్చు. నేనైతే ఇప్పుడు 4 feet డిస్టెన్స్ నుంచి మాట్లాడుతున్నాను. దీని క్వాలిటీ అయితే ఎలా ఉందో ఒకసారి వెరిఫై చేయండి. అండ్ ఇప్పుడు నేనైతే 6 feet డిస్టెన్స్ నుంచి అయితే మాట్లాడుతున్నాను. ఒకసారి మీకు దీని కూడా క్వాలిటీ కూడా ఒకసారి అయితే వెరిఫై చేయండి. నేను రీసెంట్గా ఈ మైక్ని రివ్యూ చేసేటప్పుడు యూజ్ చేసిన మైక్ అయితే బోయే బై M1, ఇప్పుడు ప్రస్తుతానికి యూజ్ చేసిన మైక్ అయితే రోడ్. మీరు ఆ రెండు వాయిస్ని వెరిఫై చేసి అసలు 5000కి అసలు ఈ మైక్ అనేది యూజ్ అవుతుందా లేదా అనేది కూడా ఒకసారి చెక్ చేయండి. నేను ఇప్పుడైతే పాప్ ఫిల్టర్ అండ్ అన్నీ పెట్టి నేనైతే దీన్ని టెస్ట్ చేస్తున్నాను. చూసారు కదా ఈ రివ్యూ అయితే. మీరు ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. అండ్ అలాగే ఈ మైక్ మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే కనుక ఈ డీటెయిల్స్ అన్ని అమెజాన్ లింక్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను. నేను మొత్తం మీకు డిస్క్రిప్షన్లో పెట్టే లింక్స్ ఏంటంటే మీకు బోయే బై M1 మైక్ యొక్క లింక్ ఒకటి పెడతాను. అండ్ అలాగే ఈ రివ్యూ వీడియో కూడా పెడతాను. దీన్ని కూడా ఒకసారి వెరిఫై చేయండి. అండ్ దాంతోపాటు రోడ్ మైక్రోఫోన్ వీడియో మైక్రోఫోన్ యొక్క అమెజాన్ లింక్ కూడా పెడతాను. దాన్ని కూడా ఒకసారి వెరిఫై చేయండి. అండ్ దాంతోపాటు ఈ SC7 ప్యాచ్ కేబుల్ కూడా నేనైతే లింక్ పెడతాను. దీన్ని పర్చేస్ చేయండి. అండ్ అలాగే ఈ మైక్ని రోడ్ మైక్ని మీరు ట్రైపాడ్ మౌంట్కి సెట్ చేసుకోవాల్సిన మీరు ఆ కాంపోనెంట్ ఏం పర్చేస్ చేయాలన్నది కూడా నేనైతే ఒకసారి డిస్క్రిప్షన్లో పెడతాను. దాన్ని కూడా ఒకసారి వెరిఫై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే మళ్ళీ చెప్తున్నాను, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సో మాకు చాలా మోటివేషన్లా ఉండి ఇలాంటి రివ్యూ వీడియోస్ మేము చాలా చేసి తెలుగులో మీకైతే ప్రొవైడ్ చేస్తాము. ఇంకెందుకు ఆలస్యం, మరి మరొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ stay safe, take care, stay tuned, bye bye. హలో గైస్, వెల్కమ్ టు త్రినేత్ర వరల్డ్. నా పేరు లోకేష్. నేను మీకు ఈ వీడియోలో OnePlus Buds Z ఇయర్ ఫోన్స్ని రివ్యూ చేయబోతున్నాను. ఈ వీడియోని స్టార్ట్ చేసే ముందు మీరు కనుక మా ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, సో దట్ మేము ఎప్పుడు టెక్ వీడియోస్ పెట్టినా లేదా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ వీడియోస్ పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ అలాగే మీరు చేసే ఒక చిన్న సబ్స్క్రైబ్ అండ్ షేర్ మా ఛానల్కి చాలా సపోర్ట్ అవుతుంది. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ద వీడియో. అండ్ అలాగే దీన్ని రివ్యూ స్టార్ట్ చేసే ముందు దీని అన్బాక్సింగ్ వీడియో ఒకసారి చెక్ చేసేద్దాం. ఇంకా
ఈ OnePlus Buds Z ఇయర్ ఫోన్స్ యొక్క రివ్యూ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్లీ దీని డిజైన్ గురించి మాట్లాడుకుంటే కనుక OnePlus కంపెనీ వల్ల ట్రూలీ వైర్లెస్ ఇయర్ ఫోన్స్ లో దీన్ని సెకండ్ మోడల్ అని చెప్పాలి. దీనికన్నా ముందు ఒక ఫస్ట్ మోడల్ దాని పేరు OnePlus Buds ని రిలీజ్ చేశారు. అది ఎగ్జాక్ట్లీ ఐఫోన్ వైర్లెస్ ఇయర్ ఫోన్స్ లా ఉంటుందన్నమాట. కాకపోతే దానికి బయట మార్కెట్లో అంత పెద్ద రీచ్ రాలేదు. బికాజ్ దాని యొక్క ప్రైస్ రేంజ్ గురించి చాలా ఎక్కువ అని కొంతమంది చెప్పారు. అలాగే కొంచెం సౌండ్ క్వాలిటీ బాగాలేదని కొంతమంది, దాంట్లో ఇంకా కొన్ని గ్లిచెస్ లేదా బగ్స్ ఉన్నాయని చాలా మంది కామెంట్స్ చేశారు. దాని తర్వాత దీన్ని చాలా తక్కువ ప్రైస్ రేంజ్లో, అంటే ఎగ్జాక్ట్గా 3000 రూపీస్కే మనకి అందుబాటులో ఇచ్చి, అండ్ అలాగే డిజైన్ కూడా చాలా చేంజెస్ చేసి కొన్ని బగ్స్ అన్ని ఫిక్స్ చేసి అందరికీ యూజ్ అయ్యేలాగా చాలా సౌండ్ క్వాలిటీ కూడా మంచిగా ఉందని చెప్పి దీన్ని అయితే రిలీజ్ చేశారు. దీని బయట డిజైన్ గురించి మాట్లాడుకుంటే కనుక ఎగ్జాక్ట్గా దీన్ని సామ్సంగ్ బడ్స్ లాగా రిలీజ్ చేశారు పిల్ సైజ్లో. ఇది చాలా చిన్న సైజులో ఉండటం వల్ల మనకి క్యారీ చేయడానికి చాలా యూజ్ అవుతుంది. ఇంకా ఈ బడ్స్ యొక్క అవుటర్ మోడల్ చూసుకుంటే కనుక మనకి ఫ్రంట్లో ఇక్కడ OnePlus లోగోని ప్రింట్ చేశారు. బ్యాక్లో ఇక్కడ మొత్తం ఈ ఇయర్ ఫోన్స్ యొక్క డిస్క్రిప్షన్ అంతా ఉంది. అండ్ ఈ బ్యాక్ సైడ్లో ఇక్కడ మనకి ఛార్జింగ్ పోర్ట్ ఒకటి ఇచ్చారు. ఇది సీటెడ్ ఛార్జింగ్ పోర్ట్. అండ్ అలాగే దీని పక్కన ఒక రీసెట్ బటన్ ఇచ్చారు. దీన్ని రీసెట్ బటన్ ఎలా వర్క్ అవుతుందో మనం ఫర్దర్గా మాట్లాడుకుందాం. ఇంకా ఫ్రంట్ చూసుకుంటే కనుక మనకి ఇక్కడ ఒక లైట్ ఇండికేటర్ ఇచ్చారు. అంటే ఈ లైట్ ఇండికేటర్ బట్టి మనకి ఇది ఛార్జ్ అవుతుందా లేదా ఛార్జింగ్ అయిపోయిందా, రీసెట్ బటన్ చేసినప్పుడు అసలు రీసెట్ అయిందా లేదా అనేది మనకి ఇండికేటర్ ద్వారా తెలుస్తుంది అనమాట. ఇంకా ఈ ఇయర్ ఫోన్స్ ఇంటర్నల్గా మాట్లాడుకుంటే కనుక ఈ OnePlus Bud ఇయర్ ఫోన్స్తో కంపేర్ చేసుకుంటే వీటికి టిప్ ఎండింగ్లో మనకి ఇక్కడ సిలికాన్ మౌల్డ్స్ ఇచ్చారనమాట. వీటి వల్ల మనకి సౌండ్ క్వాలిటీ పెరుగుతుంది. అండ్ అలాగే మనకి ఇవి ఎక్కడ పడుకోకుండా కూడా చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. అండ్ అలాగే ఈ బాక్స్ ఓపెన్ చేసినప్పుడు క్లోజ్ చేసినప్పుడు ఈ పాప్ సౌండ్ చూసారు, ఇదైతే నాకు చాలా సాటిస్ఫాక్టరీగా ఉంది. అండ్ ఈ బయట డిజైన్ అంతా కూడా ఇది ఒక మిర్రర్ ఫినిష్లో ఇచ్చారనమాట. దీన్ని పాత రీసెంట్ ఇయర్ ఫోన్స్ అయితే కొంచెం మ్యాటీ ఫినిష్లో ఉండేది. అండ్ అలాగే కొంచెం ఐఫోన్ మోడల్లో ఉండటం వల్ల సింగిల్ హ్యాండ్తో ఓపెన్ చేయడానికి చాలా ఈజీగా ఉండేది అనమాట. ఇది మనం కన్ఫర్మ్గా డబుల్ హ్యాండ్తోనే ఓపెన్ చేయాలి. కాకపోతే అలా యూజ్ అయ్యే కొద్దీ కూడా మనకి సింగిల్ హ్యాండ్తో ఓపెన్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ బడ్స్ స్వెట్ రెసిస్టెంట్ ఉండటం వల్ల వీటిని జిమ్కి వెళ్ళినప్పుడు లేదా జాగింగ్ చేసేటప్పుడు, వాకింగ్ చేసేటప్పుడు కూడా వీటిని యూజ్ చేయొచ్చు. అండ్ అలాగే ఇక్కడ ఇది మనకి టచ్ సెన్సర్ అనమాట. ఈ టచ్ సెన్సర్ మనకి పాత మోడల్తో కంపేర్ చేసుకుంటే ఈ సెన్సర్ కూడా కొంచెం సైజ్ ఇంక్రీజ్ చేయడం జరిగింది. సో మనకి ఇక్కడ చేసే యాక్షన్స్ అన్ని కూడా కొంచెం ఈజీగా చేయొచ్చు మనకి. కాకపోతే దీంట్లో ఒక చిన్న చేంజ్ ఏంటంటే మనకి పాత OnePlus Buds ఇయర్ ఫోన్స్తో కంపేర్ చేసుకుంటే వీటికి ఇక్కడ చేసే ఈ యొక్క ఫీచర్స్ అన్ని కూడా కొంచెం తగ్గించారని చెప్పాలన్నమాట. బేసిక్గా చెప్పాలంటే దీనికి ఓన్లీ డబుల్ ట్యాప్ ఫీచర్ మాత్రమే ఇచ్చారు. సింగిల్ ట్యాప్ అండ్ ట్రిపుల్ ట్యాప్ ఇస్తే బాగుండు అని అనిపించింది కానీ, బట్ కమాన్ గైస్, 3000కి మనకి డబుల్ ట్యాప్ ఫీచర్ ఇచ్చి ఆటో పాజ్ ఆప్షన్ కూడా ఇచ్చారంటే నాకు బెస్ట్ డీల్ అనే చెప్పాలి. 5000 ఇచ్చి దాంట్లో బెస్ట్ సౌండ్ క్వాలిటీ లేకుండా ఈ ఫీచర్స్ అని ఇచ్చిన నో యూస్ కదా. సో మనకి మొత్తం 3000లో దీనికి మనకి ఎలాంటి ఫీచర్స్ వస్తున్నాయంటే ఆటో కనెక్టివిటీ వస్తుంది. అండ్ అలాగే సెకండ్ ఫీచర్ గురించి మాట్లాడుకుంటే ఆటో పాజ్. అంటే మనకి ఇయర్ ఫోన్స్ ఈ చెవిలో ఉన్నప్పుడు మనకి వీడియో చూసేటప్పుడు ఇది సడన్గా రిమూవ్ చేస్తే అక్కడ వీడియో పాజ్ అయిపోతుంది అనమాట. మళ్ళీ మనం దీన్ని ఇయర్లో పెట్టుకుంటే కనుక మళ్ళీ వీడియో ప్లే అవుతుంది అనమాట. అండ్ అలాగే డబుల్ ట్యాప్ ఫీచర్ ఏంటంటే మనకి డబుల్ ట్యాప్ ఫీచర్కి లెఫ్ట్ డబుల్ ట్యాప్ ఫీచర్ ఒకటి ఉంటుంది, రైట్ డబుల్ ట్యాప్ ఫీచర్ ఒకటి ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ రైట్ డబుల్ ట్యాప్ ఫీచర్ ట్యాప్ చేసినప్పుడు మనకి నెక్స్ట్ ట్రాక్కి వెళ్ళడానికి సెట్ చేసుకోవచ్చు. లెఫ్ట్ ట్యాప్ చేసినప్పుడు రీసెంట్ ట్రాక్కి వెళ్ళడానికి సెట్ చేసుకోవచ్చు. అండ్ అలాగే పాజ్ చేయడానికి లేదా గూగుల్ అసిస్టెంట్స్కి సెట్ చేసుకోవడానికి మనకి ఇష్టం వచ్చినట్టుగా దాన్ని సెట్ చేసుకోవచ్చు అనమాట. కాకపోతే ఈ ఫీచర్స్ని మనం సెట్ చేసుకోవాలంటే కన్ఫర్మ్గా అది OnePlus డివైస్ అయి ఉండాలి. బ్లూటూత్ సెట్టింగ్స్లో దీన్ని మనం సెట్ చేసుకోవచ్చు. కాకపోతే OnePlus బ్రాండ్ కంపెనీ వాళ్ళు కాకుండా వేరే బ్రాండ్ మొబైల్ వాళ్ళు ఎవరైనా ఇయర్ ఫోన్స్ కొనుక్కుంటే కనుక దానికి సపరేట్గా ఒక యాప్ ఉంటుంది. ఆ యాప్ ఇన్స్టాల్ చేసుకుని దాంట్లో మనకి ఈ ఫీచర్స్ అన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇంకా ఈ బాక్స్ యొక్క బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే కనుక వాళ్ళు క్లెయిమ్ చేయడం ఏంటంటే ఈ ఛార్జింగ్ కేసు అయితే 20 hours వరకు ఛార్జింగ్ వస్తుందని, దీన్ని 140 mAh బ్యాటరీ అని. అండ్ అలాగే ఈ బడ్స్ ఛార్జింగ్ అయితే మనకి మాక్సిమం ఒక్కొక్క బడ్ 5 hours వరకు ఛార్జింగ్ వస్తుందని చెప్తున్నారు. ఈ బడ్స్ యొక్క mAh అయితే మనకి 40 mAh అని మనకి డిస్క్రిప్షన్లో ఉంది. అండ్ ఇంకా నేను గమనించింది ఏంటంటే 1 week నుంచి యూజ్ చేసిన తర్వాత నాకు మ్యాక్సిమం ఇవి కంటిన్యూస్గా యూజ్ చేస్తే కనుక 4.5 hours వరకు ఛార్జింగ్ వస్తుంది. అండ్ అలాగే ఈ ఛార్జింగ్ కేస్ అయితే నాకు 17 hours to 18 hours వరకు అయితే ఛార్జింగ్ వస్తుంది. మనకి పాత OnePlus Buds అయితే మనకి 30 hours వరకు ఛార్జింగ్ వస్తుందని చెప్తున్నారు. కానీ కమన్ గైస్, మళ్ళీ సేమ్ అదే 3000కి వాళ్ళు 20 hours ఛార్జింగ్ అయితే ఐ కెన్ సర్వైవ్. బికాస్ నాకు 3000లో ఇలాంటి ఫీచర్స్ ఇచ్చి 20 hours వరకు ఛార్జింగ్ ఇస్తున్నారంటే ఐఎమ్ సాటిస్ఫైడ్.
అండ్ అలాగే దీంట్లో ఇంకొక బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఇది ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. 10 మినిట్స్ ఛార్జ్ చేస్తే మనకి కంటిన్యూస్గా 3 అవర్స్ వరకు కూడా ప్లేబ్యాక్ వచ్చే అవకాశాలు ఉన్నాయని వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. నేను గమనించింది ఏంటంటే మాక్సిమం 2 అవర్స్ వరకు 2 అవర్స్ 20 మినిట్స్ వరకు కూడా ఇది ఛార్జ్ అవుతుంది. అంటే 10 మినిట్స్ ఛార్జ్ చేస్తే కనుక నాకు ఒక 2 అవర్స్ వరకు కూడా ఛార్జింగ్ ప్లేబ్యాక్ వస్తుంది అనమాట. ఈ బడ్స్ కూడా చాలా లైట్ వెయిట్ ఉండటం వల్ల ఇయర్లో పెట్టినప్పుడు మనకు అసలు తెలియట్లేదు. అండ్ అలాగే మనకి కంటిన్యూస్గా ఎక్కువ అవర్స్ యూస్ చేసే అవకాశాలు కూడా ఉంటున్నాయి. ఫైనల్గా ఇంకా దీని సౌండ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే కనుక దీంట్లో అప్స్ అండ్ హైస్ చాలా బాగున్నాయి. అండ్ అలాగే బేస్ విషయానికి వస్తే కనుక ఐఎమ్ ప్రిటీ మచ్ సాటిస్ఫైడ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే కొంచెం 100% వరకు పెడితే నాకు కొంచెం ఒక డిస్టర్బెన్స్ నాయిస్ వస్తుంది, కానీ 75% నుంచి 80% వరకు పెట్టుకుంటే కనుక వాయిస్ అనేది చాలా బాగుంది. అండ్ అలాగే సౌండ్ క్వాలిటీ బాగుంది అండ్ బేస్ కూడా చాలా బాగుంది. OnePlus బడ్స్ అయితే మనకి మంచి సౌండ్ క్వాలిటీ రావాలనుకుంటే 100% వరకు మనకి ఆ వాల్యూమ్ పెట్టుకుంటేనే సౌండ్ బాగా వస్తుందని అందరూ చెప్పడం జరిగింది. కాకపోతే ఈ OnePlus బడ్స్ జెట్లో నేను గమనించింది ఏంటంటే 75 నుంచి 80% వరకు మనం వాల్యూమ్ పెట్టుకుంటే కనుక సౌండ్ క్వాలిటీ చాలా బాగా వస్తుంది. ఇంకా 100% వరకు పెట్టుకుంటే కొంచెం హెవీ నాయిస్ వస్తుందని చెప్పాలి. మనం అంత సౌండ్ వాల్యూమ్ యూజ్ చేయడం కూడా చాలా మంచిది కాదు. అందుకే నేను 70 వరకు 80 వరకు పెట్టి చూశాను. వాయిస్ మాత్రం చాలా బాగుంది. అండ్ ఇవి గేమింగ్ అయితే యూజ్ అవ్వవు అని చెప్పాలి. ఇవి బేసిక్గా ఎవరికి యూజ్ అవుతాయంటే మేబీ నెట్ఫ్లిక్స్లో మూవీస్ ఎక్కువ చూసే వాళ్ళకి కానీ, లేదా మ్యూజిక్ ఎక్కువ వినే వాళ్ళకి కానీ, లేదా బయట మనం ట్రావెల్ చేసేటప్పుడు, లేదా మనకి జిమ్లో యూజ్ చేసేటప్పుడు ఇయర్ ఫోన్స్ అయితే చాలా బాగా యూజ్ అవుతాయనే చెప్పాలి. ఇంకా ఈ OnePlus బడ్స్ జెడ్లో ప్రోస్ అండ్ కాన్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్లీ ప్రోస్, డిజైన్ చాలా బాగుంది, కాస్ట్ చాలా తక్కువ, 3000 మాత్రమే. బయట వేరే బడ్స్తో కంపేర్ చేసుకుంటే కనుక 3000లో మనకి OnePlus బడ్స్ కొనడం చాలా బెస్ట్ ఆప్షన్ అని చెప్పాలి. అండ్ థర్డ్ ఆప్షన్ మాట్లాడుకుంటే పాత మోడల్తో కంపేర్ చేసుకుంటే వీళ్ళు చాలా బగ్స్ని ఫిక్స్ చేశారు. అండ్ అలాగే కొంచెం ఎక్స్ట్రా సౌండ్ క్వాలిటీ ఇచ్చారు. అండ్ అలాగే ఈ బడ్స్ ఇవ్వడం వల్ల మనకి కొంచెం సౌండ్ క్వాలిటీ కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. అండ్ థర్డ్లీ ఏంటంటే ఇది చాలా చిన్న డిజైన్ ఉండటం వల్ల క్యారీ చేయడానికి కూడా చాలా యూజ్ అవుతుంది అనమాట. ఇంకా కాన్స్ గురించి మాట్లాడుకుంటే నాకు అనిపించింది ఏంటంటే బేసిక్గా వీళ్ళు ఈ డబుల్ ట్యాప్ ఫీచర్తో పాటు ఎక్స్ట్రాగా వేరే ట్యాపింగ్ ఫీచర్స్ ఇస్తే బాగుందని అనిపించింది. అండ్ అలాగే సెకండ్ కాన్ ఏంటంటే మేబీ కొంచెం డిజైన్ అంతా కొంచెం డల్గా ఉందనే చెప్పాలి. బికాజ్ మనం బయట వేరే బ్రాండ్ బడ్స్తో కంపేర్ చేసుకుంటే కనుక మనకి ఈ బాక్స్ ఓపెన్ చేసిన వెంటనే కొంచెం కలర్స్ రావటం కానీ, లేదా కొంచెం ఛార్జింగ్ అయిపోయేటప్పుడు ఇక్కడ కొంచెం రెడ్ కలర్ రావటం కానీ మనం గమనిస్తూ ఉంటాం. కాకపోతే దీంట్లో అలాంటి ఏమీ ఇవ్వలేదు. పాత మోడల్లో కూడా ఇవ్వలేదనే చెప్పాలి. కాకపోతే ఈ OnePlus కంపెనీ వాళ్ళకి కొంచెం రెడ్ అనేది కొంచెం ఎక్కువ వాడతారు కాబట్టి ఈ టచ్ సెన్సార్ దగ్గర మేబీ రెడ్ లైట్ పెట్టి మేబీ ఛార్జింగ్ అయిపోయేటప్పుడు కొంచెం రెడ్ ఇండికేటర్ కానీ, లేదా సంథింగ్ లైక్ దట్ ఇస్తే కొంచెం కూల్ లుక్ వస్తుంది అని నాకు అనిపించింది. మేబీ మీకు కూడా అలా అనిపిస్తే ఒకసారి కామెంట్ సెక్షన్లో చెప్పండి. మేబీ ఏం చెప్తాం, నెక్స్ట్ మోడల్లో అది కూడా ఫిక్స్ చేయొచ్చేమో. చూసారు కదా ఈ వీడియోని. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ అలాగే మీకు OnePlus బడ్స్ జెడ్ ఇయర్ ఫోన్స్ నచ్చితే కనుక డిస్క్రిప్షన్లో లింక్ని పెడతాను, పర్చేస్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ దాంతోపాటు మీకు ఈ OnePlus బడ్స్ జెడ్ ఇయర్ ఫోన్స్లో ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ అలాగే టెక్ డౌట్స్ ఎలాంటివి ఉన్నా సరే మా కామెంట్ సెక్షన్లో చెప్తే కనుక మీకు అవి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే సేఫ్, టేక్ కేర్, స్టే ట్యూన్, బై బాయ్. హలో గైస్, వెల్కమ్ టు త్రినేత్ర వరల్డ్. నా పేరు లోకేష్. నేను మీకు ఈ వీడియోలో ఆస్మో గింబుల్ 3ని రివ్యూ చేసి చూపించబోతున్నాను. నేనైతే ఈ బాక్స్ని రివ్యూ చేయడానికి చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అవుతున్నాను. బికాజ్ ఎప్పటి నుంచో నాకు ఈ ఆస్మో గింబుల్ 3ని పర్చేస్ చేయాలని, లేదా దీంట్లో ఉన్న ఫీచర్స్ కానీ, లేదా దీంట్లో ఆ వీడియో అనేది దాని స్మూత్ లుక్ ఎలా వస్తుందో ఎక్స్పీరియన్స్ చేయాలని ఒక ఇంట్రెస్ట్ ఉండేది. ఫైనల్గా ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టిన తర్వాత కొంచెం హెవీ కాస్ట్ పెట్టి కొన్న ఫస్ట్ గ్యాజెట్ అయితే ఇదే. నేను దీన్ని 7500 నుంచి 8000 చేంజ్ దగ్గర అయితే పర్చేస్ చేశాను. మీరు ఈ వీడియో అంతా చూసి మీకు కనుక ఈ గ్యాజెట్ నచ్చితే డిస్క్రిప్షన్లో అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ లింక్స్ని పెడతాను, పర్చేస్ చేసుకోండి. ఇంకా బాక్స్లో యాక్సెసరీస్ విషయానికి వస్తే కనుక మనకు ఒక మెయిన్ గ్యాజెట్ అండ్ దాంతోపాటు చిన్న బటన్స్ ఇచ్చారు. మనకి ఆ గ్యాజెట్ ఫోల్డ్ చేసినప్పుడు ఆ బటన్ స్టిక్ చేయడానికి. అండ్ దాంతోపాటు ఒక సేఫ్టీ హ్యాండ్ గ్రిప్ అయితే ఇచ్చారు. మనకి గింబుల్ హ్యాండీగా ఉన్నప్పుడు అది పడిపోకుండా హ్యాండ్ గ్రిప్ ఒకటి. అండ్ దాంతోపాటు ఒక పౌచ్ ప్రొవైడ్ చేశారు. పౌచ్ అండ్ ఆ గింబల్కి ఛార్జ్ పెట్టడానికి ఒక యూఎస్బీ ఛార్జింగ్ కేబుల్ అయితే Type-C ప్రొవైడ్ చేశారు వీళ్ళు. ఇంకా పౌచ్ విషయానికి వస్తే కనుక పౌచ్ క్వాలిటీ మనకి బాగుంది. కాకపోతే మనకి బయట ఎప్పుడైనా ట్రావెలింగ్కి వెళ్ళినప్పుడు కానీ, లేదా ఈ గింబుల్ని మనం బ్యాగ్లో పెట్టుకుని ట్రావెల్ చేసేటప్పుడు కానీ పౌచ్ కన్నా మనకు ఒక బాక్స్ అయితే బెస్ట్ ఆప్షన్ అది. బికాజ్ మనకి ట్రావెలింగ్లో ఎప్పుడైనా గింబుల్ అనేది కొంచెం ఎఫెక్ట్ అవ్వచ్చు. ఒక 300-400 పెట్టి బాక్స్ అయితే పర్చేస్ చేసుకోండి. ఇంక ఇవన్నీ పక్కన పెట్టి మనం ఒకసారి ఆ గింబుల్ రివ్యూని అయితే స్టార్ట్ చేద్దాం.
ఇనిషియల్గా మనం బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే కనుక ఆస్మో కంపెనీ వాళ్ళు ఎప్పుడు కూడా బిల్డ్ క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ అవ్వరు. ఆస్మో గింబుల్ 2 లాగే గింబుల్ 3 కూడా క్వాలిటీ చాలా పర్ఫెక్ట్గా ఉంది. మీరు ఇక్కడ చూస్తే కనుక ఒక గ్రిప్ ప్రొవైడ్ చేశారు మనం ఎగ్జాక్ట్ పట్టుకోవడానికి లేదా గ్రిప్ ఉండడానికి. అండ్ వీళ్ళు నాకు ఈ గింబుల్తో పాటు ఒక హ్యాండీ గ్రిప్ కూడా ఇచ్చారు, సేఫ్టీ హ్యాండీ గ్రిప్. ఇది కూడా మీరు చూడొచ్చు. నాకు ఈ గింబుల్తో ఎలాంటి యాక్సెసరీస్ వచ్చాయి స్టార్టింగ్ ఇనిషియల్గా మీకు అన్బాక్సింగ్ టైంలో చూపించాను. మీరు మిస్ అయితే కనుక ఒకసారి చూడండి అది. అండ్ నెక్స్ట్ వచ్చేసి అసలు ఈ ఆస్మో గింబుల్ 3లో మెయిన్ చేంజెస్ ఏంటి, అసలు ఆస్మో గింబుల్ 2కి 3కి ఎలాంటి ఫీచర్స్ చేంజ్ చేశారు, లేకపోతే బిల్డ్ క్వాలిటీ విషయంలో ఎక్కడెక్కడ వాళ్ళు న్యూ ఫీచర్స్ ఇంక్లూడ్ చేశారో చూద్దాం. ఇనిషియల్గా మనం ఫస్ట్ ఆస్మో గింబుల్ 3 విషయానికి వస్తే కనుక సైజ్ చాలా కాంపాక్ట్ అండ్ స్లీక్ సైజ్ ఇది. ఆస్మో గింబుల్ 2 మీరు చూస్తే కనుక నా దగ్గర ఇప్పుడు ప్రస్తుతానికి లేదు, అట్లీస్ట్ మనకి ఈ సైజులో ఉంటుంది. మీరు చూసుకుంటే కనుక మనకి అట్లీస్ట్ 30% సైజ్ అయితే వాళ్ళు తగ్గించారు. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఆస్మో గింబుల్ 2 మనకి కాంపాక్ట్ సైజ్కి రెడ్యూస్ అవ్వదు, కాకపోతే వీళ్ళు గింబుల్ 3లో దాన్ని కూడా ప్రొవైడ్ చేశారు. మనకి ఇది హ్యాండీగా క్యారీ చేయడానికి చాలా బాగుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన బ్యాగ్లో కానీ లేదా మన ట్రావెల్ బ్యాగ్లో కానీ లేదా పౌచ్లో కానీ లేదా మన బ్యాక్ పౌచ్లో కానీ ఎక్కడైనా సరే మనం దీన్ని సెట్ చేసుకోవచ్చు. మనం దీన్ని ఇలా సింగిల్ సైజులోకి కన్వర్ట్ చేసుకోవచ్చు. దీంట్లో మనకి కాంబో ప్యాక్ కూడా ఉంది. కాంబో ప్యాక్లో మనకు ఒక ట్రైపోడ్ అండ్ ఒక బాక్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. అది మనకి 11,000 వరకు కాస్ట్ అవుతుంది. కాకపోతే అది నేను బెస్ట్ ఆప్షన్ అని చెప్పను, ఎందుకంటే మనకి ఆ బాక్స్ బయట ఒక 300-400 రూపీస్లో దొరికేస్తుంది. ఇంకా ట్రైపోడ్ కూడా 400 రూపీస్లో దొరికేస్తుంది. దాని గురించి మనం ఇంకొక 3,000 కాస్ట్ పెట్టడం అనవసరం, అన్నెసెసరీ థింగ్ అది. సో నేను అందుకే ఓన్లీ గింబుల్ ఒకటే పర్చేస్ చేశాను. ఇది నాకు 9,000 ఛార్జ్ ఎంతో పడింది, సమ్ బ్యాంక్ ఆఫర్తో 7,500 or 8,000 పడింది. అండ్ నెక్స్ట్ ఇంకా మన ఫీచర్స్ విషయానికి వస్తే కనుక ఇది ముందుగా చెప్పినట్టు ఇది కాంపాక్ట్ సైజ్ అండ్ స్లీక్ సైజ్లో ప్రొవైడ్ చేశారు. ఇంకా నెక్స్ట్ ఫీచర్స్ విషయానికి వస్తే కనుక ఆస్మో గింబుల్ 2లో ఈ బటన్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేయలేదు, కాకపోతే గింబుల్ 3లో దీన్ని మళ్ళీ రీఇన్స్టాల్ చేశారు. అండ్ మనకి ఇంటర్నల్గా మనకి ఫీచర్స్లో కొన్ని చేంజెస్ చేశారు, అది మనం మొబైల్ కనెక్ట్ చేసినప్పుడు చూద్దాము. అండ్ మోస్ట్ అండర్ రేటెడ్ చేంజ్ ఇంకొకటి ఏంటంటే మనకి ఇక్కడ మొబైల్ కనెక్ట్ చేసినప్పుడు ఇనీషియల్గా మనకి గింబుల్ 2లో ఏమయ్యేదంటే ఆ బటన్స్ ఇక్కడ ప్రెస్ అవ్వడం వల్ల మొబైల్ స్విచ్ ఆఫ్ అయిపోవడం, లేకపోతే వాల్యూమ్ బటన్ ఇంక్రీజ్ అవ్వడం, రెడ్యూస్ అవ్వడం లాంటివి అయ్యేది. అది వాళ్ళు ఈ గింబుల్ 3లో అయితే దాన్ని రెక్టిఫై చేశారు. వాళ్ళు ఏం చేశారంటే ఇక్కడ ఒక బంపర్ లాంటిది ఇచ్చారు లేదా ఒక ప్యాడింగ్ లాంటిది ఇచ్చారు. దీని ద్వారా మనకి యూజ్ ఏంటంటే మన మొబైల్ ఇక్కడ కనెక్ట్ చేసినప్పుడు ఆ బటన్స్ ప్రెస్ అవ్వకుండా ఉంటుంది. దట్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్ అనమాట గింబుల్ 3లోని. ఇంకొక వాళ్ళు చేంజ్ చేసింది ఏంటంటే గింబుల్ 2లో మనకి మొబైల్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఉండేది కాదు, బికాజ్ ఇది మనకి కొంచెం సైజ్ అనేది ఇక్కడ కూడా రెడ్యూస్ చేసుకున్నట్టు ఉండేది గింబుల్ 2లో. సో మనకి మొబైల్ ఛార్జింగ్ పెట్టుకుని వీడియో షూటింగ్ చేయడానికి అయితే ఇది అసలు యూజ్ అయ్యేది కాదు. ఆ ప్రాబ్లం వీళ్ళు గింబుల్ 3లో రెక్టిఫై చేశారు. ఒకసారి మనం మొబైల్ కనెక్ట్ చేసినప్పుడు ఆ ఫీచర్స్ అన్నీ కూడా చూద్దాము. అసలు ఇనీషియల్గా ఇంకా నెక్స్ట్ విషయానికి వస్తే అసలు గింబుల్ అంటే ఏంటి, గింబుల్ దేనికి యూజ్ చేస్తారో ఒకసారి చూద్దాం. బేసిక్గా మనకి వీడియోస్ తీసేటప్పుడు కొంచెం బ్యాలెన్సింగ్ రాకపోయినా లేదా మన మొబైల్ బ్యాలెన్సింగ్ తక్కువ ఉన్నా సరే వీడియోస్ తీసేటప్పుడు మనకి కొంచెం షేకీగా కానీ లేదా అన్ఈవెన్గా కానీ వీడియోస్ వస్తుంటాయి కదా. అలా వీడియోస్ రాకుండా ఒక సినిమాటిక్ వ్యూలో మనకి వీడియోస్ రావాలన్నా లేదా బ్యాలెన్సింగ్ విషయంలో మనకి కొంచెం ఎక్కువ క్వాలిటీ రావాలన్నా లేదా స్లో మోషన్ వీడియోస్ కానీ టైమ్ ల్యాప్స్ వీడియోస్ కానీ ఇలాంటివన్నీ కూడా ఈ గింబుల్ యూస్ చేసి మనం షూట్ చేయొచ్చు. అవన్నీ కూడా మనం నెక్స్ట్ వచ్చే వీడియోస్లో అసలు ఈ ఫీచర్స్ ఎలా యూజ్ చేయాలి, గింబుల్ ఎలా యూజ్ అవుతుందో అవన్నీ చూద్దాము. ఈ రివ్యూలో మాత్రం మనకు అసలు ఈ ఫీచర్స్ ఏంటి, యాప్ అనేది ఎలా ఇన్స్టాల్ చేయాలి, అసలు ఈ మెయిన్ యూజ్ ఏంటో చూసేద్దాము ఒకసారి మీరు. సో నెక్స్ట్ మనం ఇంకా దీన్ని మొబైల్కి కనెక్ట్ చేసి అసలు ఫస్ట్ మనం దీనికి మొబైల్ ఎలా బ్యాలెన్స్ చేయాలి, దాని తర్వాత ఈ మొబైల్ దీనికి ఎలా కనెక్ట్ చేయాలో అవన్నీ చూసేద్దాం. మనం ఈ గింబుల్ని మొబైల్కి కనెక్ట్ చేయడానికి బ్లూటూత్ ద్వారా కనెక్ట్ అవ్వాలి. దీనికి ఒక యాప్ ప్రొవైడ్ చేశారు. ఆ యాప్ పేరు DJI Mimo యాప్. ఇది మనకి iOS అండ్ ఆండ్రాయిడ్లో కూడా దొరుకుతుంది. మనకి ఆ బాక్స్ మీద అయితే నాకు ఆ QR కోడ్ అయితే ప్రొవైడ్ చేశారు. మీరు అలా కాకపోయినా ప్లే స్టోర్కి వెళ్ళి లేదా యాప్ స్టోర్కి వెళ్ళి DJI Mimo యాప్ అని కొడితే మీకు ఆల్రెడీ అక్కడ కనిపిస్తుంది. దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసిన తర్వాత ఇనీషియల్గా మనకి రిజిస్ట్రేషన్ అయితే అడుగుతుంది. రిజిస్టర్ అయిన తర్వాత మనకి యాప్ అయితే ఎలా కనిపిస్తుందో ఒకసారి మీకు చూపిస్తాను. ఈ యాప్ మనం యూజ్ చేయాలంటే కన్ఫామ్గా మనకి లొకేషన్ సర్వీసెస్ అయితే ఆన్ చేసి ఉండాలి అండ్ బ్లూటూత్ ఆప్షన్స్ కూడా ఆన్ చేసి ఉండాలి. బికాజ్ మనకి బ్లూటూత్ ద్వారానే ఈ గింబుల్ మనకి వర్క్ అవుతుంది కాబట్టి ఒకసారి మనం బ్లూటూత్ అండ్ లొకేషన్ సర్వీసెస్ ఆన్ చేసిన తర్వాత మనం కనెక్ట్ చేయటం ఎలాగా, లెట్స్ సీ ఇట్. మనం ఈ మొబైల్ని ఫస్ట్ కనెక్ట్ చేసే ముందు ఈ మొబైల్ని మనం ఈ గింబుల్కి బ్యాలెన్స్ చేయాలన్నమాట. బ్యాలెన్సింగ్ అంటే ఏంటి, గింబుల్కి మనం ఎలాంటి మొబైల్ కనెక్ట్ చేయాలన్నా సరే ఫస్ట్ మనం ఆ గింబుల్ని బ్యాలెన్స్ చేయాలి.
బ్యాలెన్స్ చేయడం అంటే మనకి ఇక్కడ మొబైల్ పెట్టినప్పుడు ఇటువైపు వెయిట్ అనేది ఈక్వల్గా ఉండాలన్నమాట. సో మనకి వీడియోస్ తీసేటప్పుడు అన్ఈవెన్గా రాదనమాట. ఈ బ్యాలెన్సింగ్ అనేది బయట మనకి చాలా రివ్యూ వాళ్ళు ఒక్కొక్క ప్రొసీజర్ ఫాలో అవుతుంటారు. మీకు నాకు నచ్చిన ప్రొసీజర్ చెప్తాను. మీకు దీనికన్నా మంచి ప్రొసీజర్ తెలిస్తే కనుక కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను ఫాలో అయ్యే బ్యాలెన్సింగ్ ప్రాసెస్ ఏంటంటే ఇనీషియల్గా ఫస్ట్ నేను దీన్ని కాంపాక్ట్ సైజ్కి రెడ్యూస్ చేసేస్తాను అనమాట. కాంపాక్ట్ సైజ్కి రెడ్యూస్ చేసిన తర్వాత అప్పుడు నేను మొబైల్ని బ్యాలెన్స్ చేస్తాను. సో దానివల్ల మనకి యూజ్ ఏంటనేది మీకు బ్యాలెన్స్ చేసిన తర్వాత చెప్తాను. ఈ కాంపాక్ట్ సైజ్కి రెడ్యూస్ చేయడం నాకు ఎప్పుడు కొంచెం తికమగ్గా అనిపిస్తుంది. ఇట్స్ ఇట్. సో మనం ఈ కాంపాక్ట్ సైజ్కి రెడ్యూస్ చేసిన తర్వాత ఫస్ట్ ఇనీషియల్గా మనం దీనికి మొబైల్ని అయితే ఇలా ప్లేస్ చేయాలి. మొబైల్ని ప్లేస్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి, మీకు ఇక్కడ చూస్తే కనుక ఫోన్ కెమెరా డైరెక్షన్ అని ఒక రెడ్ యారో మార్క్ ఇచ్చారు. సో మనకి కెమెరా అనేది ఈ డైరెక్షన్లో ఉండాలన్నమాట. అది ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఈ మొబైల్ ఇలా పెట్టినప్పుడు చూసారా ఇటువైపు వెయిట్ ఎక్కువ అవుతుంది కాబట్టి మనం దీన్ని రెడ్యూస్ చేసుకోవాలి. సో ఒకసారి ఇటువైపు రెడ్యూస్ చేద్దాము. సో ఈ బ్యాలెన్సింగ్ అనేది మనకి చాలా కీ ఫీచర్ అనమాట. బ్యాలెన్సింగ్ సరిగ్గా లేకపోతే కనుక గింబుల్ అనేది ఎందుకు యూజ్ అవ్వదు చూసారు కదా మనకి. సో ఇలాంటి చిన్న కొంచెం మరీ బ్యాలెన్సింగ్ అంటే ఎగ్జాక్ట్ బ్యాలెన్సింగ్ అక్కర్లేదు. సో మనం ఎప్పుడైనా బ్యాలెన్స్ చేసినప్పుడు మొబైల్ మొత్తం రొటేట్ అయిపోతున్నా లేకపోతే ఇటు లెఫ్ట్ ఆర్ రైట్ రొటేట్ అవుతుంటేనే మనం బ్యాలెన్సింగ్ తప్పుగా ఉన్నట్టు. ఈ మాత్రం బ్యాలెన్సింగ్ ఉంటే చాలు. ఆన్ చేసిన తర్వాత మిగతా బ్యాలెన్సింగ్ అది చేసుకుంటుంది. అండ్ నెక్స్ట్ మనకి ఇలా ఎందుకు బ్యాలెన్సింగ్ చేయాలని చెప్తున్నానంటే మనకి ఇది మొత్తం ఎన్లార్జ్డ్ సైజులో ఉన్నప్పుడు బ్యాలెన్స్ చేయడానికి కొంచెం మనకి ఇబ్బందిగా ఉండొచ్చు. అట్లీస్ట్ నాకు ఇబ్బందిగా అనిపించింది. సో నేనైతే దీన్ని ఆన్ చేస్తాను. నేనైతే దీన్ని బ్యాలెన్స్ చేశాను. ఒకసారి దీన్ని మనం ఆన్ చేసి అసలు ఈ ఫీచర్స్ ఏంటి, దీనికి అసలు ఎలా కనెక్ట్ అవ్వాలో ఒకసారి చూద్దాం. మోడ్ అనమాట ఇది, మనకి స్టేబుల్ మోడ్ అనమాట. మనకి ఇది ఆన్ చేయడానికి ఇక్కడ ఎం బటన్ ఉంది కదా, దీన్ని లాంగ్ ప్రెస్ చేయాలి. లాంగ్ ప్రెస్ చేస్తే కనుక మనకి ఈ గింబుల్ అనేది ఆన్ అవుతుంది. ఆన్ అయిన తర్వాత మనం దీన్ని మన మొబైల్లో ఉన్న బ్లూటూత్కి కనెక్ట్ చేయాలి యాప్ ద్వారానే. లెట్స్ డూ దట్. మీకు ఇది ఆన్ అవుతుందని తెలిసినట్టంటే మీకు ఇక్కడ గ్రీన్ బటన్ వెలుగుతుంది. ఇది మనకి ఛార్జింగ్ ఇండికేటర్ అనమాట. ఆస్మో వాళ్ళు డిక్లేర్ చేయడం ఏంటంటే అట్లీస్ట్ ఈ మొబైల్ 15 hours వరకు మనకి ఛార్జింగ్ స్టాండ్ బై వస్తుందని చెప్తున్నారు. కాకపోతే ఆస్మో గింబల్ 2 లాగా ఇది 11 to 12 hours అయితే ఛార్జింగ్ స్టాండ్ బై వస్తుంది. ఇది మనకి ల్యాండ్స్కేప్ మోడ్ అండ్ అదర్ మోడ్స్ కూడా మనం దీంట్లో యాక్సెస్ చేయగలము. ఒకసారి మనం ఫస్ట్ దీన్ని యాప్కి కనెక్ట్ చేసి అసలు ఫీచర్స్ ఏంటో చూద్దాం. సో మనం యాప్ ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూస్తే కనుక ఆల్రెడీ నేను రీసెంట్గా కనెక్ట్ చేశాను కాబట్టి ఆల్రెడీ నాకు ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోయింది. ఒకవేళ ఫస్ట్ టైం కనెక్ట్ చేస్తే కనుక మనకు ఆ కెమెరా ఆప్షన్ టాప్లో క్లిక్ చేస్తే కనెక్ట్ అనే ఆప్షన్ వస్తుంది. దాని ద్వారా మనం కనెక్ట్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు కనుక దీంట్లో టైమ్ ల్యాప్స్ వీడియోస్ తీయాలన్నా లేదా స్లో మోషన్ వీడియోస్ తీయాలన్నా సరే ట్రైపాడ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకి యూస్ ట్రైపాడ్ ఫర్ బెటర్ షూటింగ్ రిజల్ట్స్ అని కూడా వాళ్ళు ఒక పాపప్ ప్రొవైడ్ చేస్తున్నారు. నార్మల్ షూటింగ్ వరకు అయితే కనుక మనకి నార్మల్గా అయితే చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకో విషయం మీరు దీంట్లో మాట్లాడుకోవాల్సింది ఏంటంటే మనకి ఆండ్రాయిడ్ మొబైల్స్లో స్లో మోషన్ ఆప్షన్ అయితే వీళ్ళు DJI Mimo యాప్లో ఇప్పటి వరకు అయితే తీసేశారు. బికాజ్ ఆండ్రాయిడ్లో అయితే మనకి చాలా వర్షన్స్ వచ్చేస్తున్నాయి లేదా బ్రాండ్స్ అనేవి కొత్త వచ్చేస్తున్నాయి. దానివల్ల కొన్ని గ్లిచెస్ అయితే వాళ్ళకి కనిపిస్తున్నాయంట. సో ఆండ్రాయిడ్ మొబైల్లో వాళ్ళు స్లో మోషన్ ఆప్షన్ అనేది కొన్ని ఫర్ టైం బీయింగ్ అయితే ఆప్షన్ని హోల్డ్లో పెట్టారు. iOSలో అయితే మనకి స్లో మోషన్ యాప్ ఆప్షన్ కూడా దొరుకుతుంది. ఒకసారి మనం దీన్ని వీడియో మోడ్కి తీసుకువెళ్ళి అసలు ఈ DJI Osmo మొబైల్ ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. సో ఇనీషియల్గా మనం ఈ ఆప్షన్స్ గురించి మాట్లాడుకుంటే కనుక ఇది 360 degrees రొటేటర్ అనమాట. మీరు ఇక్కడ చూస్తే కనుక నేను దాన్ని రొటేట్ చేస్తే స్క్రీన్ కూడా అక్కడ మొబైల్ రొటేట్ అవుతుంది. సో మనకి వీడియోస్ తీసేటప్పుడు ఆ రొటేషన్ అనేది యూజ్ అవుతుంది. సో సినిమాటిక్ వీడియో షూట్స్ తీయాలంటే. అండ్ ఇవి కొన్ని గెస్టర్స్ ఉంటాయన్నమాట ప్రతి ఆప్షన్కి కూడా. ఆ గెస్టర్స్ గురించి ఒకసారి మనం మాట్లాడుకుందాము. ఫస్ట్ ఇనీషియల్గా మనం దీంట్లో ఉన్న ప్రతి ఆప్షన్ ఏంటో క్లియర్గా చూసి దాని తర్వాత గెస్టర్స్ ఏంటో చూద్దాము. సైడ్లో మనకి ఇక్కడ ఒక జూమ్ ఇన్ అండ్ జూమ్ అవుట్ ఆప్షన్ అయితే ప్రొవైడ్ చేశారు. మీరు స్క్రీన్లో చూస్తే కనుక క్లియర్గా ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదన్నా ఒకటి
కీచెన్ అయితే జూమ్ చేస్తాను. కీచెన్ అక్కడ ప్రొవైడ్ చేస్తాను కదా, సో జూమ్ చేయడానికి ఈ ఆప్షన్ అయితే ఇది యూజ్ చేస్తారనమాట. అండ్ కమింగ్ టు ఫ్రంట్, ఈ ఆప్షన్స్ అయితే ఇది మీకు ముందుగా చెప్పినట్టుగా 360 degrees రొటేటర్ ఇది. అండ్ ఈ ఆప్షన్ వచ్చేసి వీడియో షూటింగ్, పాజ్, ప్లే లేదా ఫోటోషూట్ కానీ ఈ బటన్ యూజ్ చేస్తారు. అండ్ ఇది ఆన్ ఆఫ్ బటన్. అండ్ దీంట్లో కొన్ని గెస్చర్స్ ఉన్నాయి, అది కూడా మనం ఫర్దర్గా నెక్స్ట్ మినిట్లో చూసేద్దాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి బ్యాక్ సైడ్లో ఈ బటన్ ఎందుకు ప్రొవైడ్ చేశారనేది కూడా ఒక డౌట్ ఉండొచ్చు. సో లెట్స్ సీ ఇట్. ప్రతి ఆప్షన్ కూడా మనకి దీంట్లో ఉన్న మెయిన్ ఫీచర్స్ ఏంటో చూద్దాము. ఇనీషియల్గా మనకి దీంట్లో మనకి ల్యాండ్స్కేప్ మోడ్ రావాలంటే కనుక నార్మల్గా గింబల్ 2లో అయితే మనం దీన్ని ఇలా రొటేట్ చేసుకోవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకి స్ట్రైట్ మోడ్లో రావాలంటే ఇలా రొటేట్ చేయాలి, లేదా మొబైల్ని కొంచెం ఇలా టిల్ట్ చేస్తే కనుక డైరెక్ట్గా మనకి ఆ మొబైల్ ల్యాండ్స్కేప్ మోడ్లోకి మూవ్ అవుతుంది. కాకపోతే దీంట్లో మనకి ఆస్మో గింబల్ 3లో వీళ్ళు ఇచ్చిన ఆప్షన్ ఏంటంటే మనం ఈ ఎం బటన్ని 2 times ప్రెస్ చేస్తే కనుక మనకి ఆ రొటేటర్ సైజ్ అనేది మనకి చేంజ్ అవుతుంది అనమాట. ల్యాండ్స్కేప్కి లేదా స్ట్రైట్ మోడ్కి చేంజ్ అవుతుంటుంది. యూ కెన్ సీ దట్, మీరు ల్యాండ్స్కేప్ మోడ్కి చేంజ్ అయింది, లేదా మనకి డబుల్ టైం ప్రెస్ చేస్తే మళ్ళీ నార్మల్ మోడ్కి చేంజ్ అవుతుంది. ఆర్ ఎల్స్ మనకి ఇది మనకి ఈ రెడ్ బటన్ కెమెరా బటన్ సెట్ చేస్తే కనుక వీడియో షూటింగ్ ప్లే అవుతుంది, లేదా సెకండ్ టైం ప్రెస్ చేస్తే వీడియో షూటింగ్ పాజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మనకి ఈ ఫీచర్స్ ఏంటో మనం ఒకసారి చూద్దాము. ఈ ఫీచర్స్ గురించి మనం ఇక్కడ ఈ డెస్క్ మీద అయితే కొంచెం మీకు అర్థం కాకపోవచ్చు, లేదా క్లారిటీ ఉండదు. ఒకసారి మనం ఏదన్నా ఒక ప్లేన్ సర్వీస్ దగ్గర పెట్టి మీకు ఒకసారి క్లియర్గా చూపిస్తాను. సో మనం బ్యాక్ ఈ ఆప్షన్ ప్రెస్ చేయకుండా నార్మల్గా చూస్తే కనుక మీరు అది ఆ బ్యాలెన్సింగ్ చూసారు కదా, మనం ఎంత ఫాస్ట్గా మూవ్ చేసినా సరే అది మనకి స్లోగా ఒక స్టడీ మోడ్లో మనకి వీడియో అనేది షూట్ చేయడం జరుగుతుంది ఆస్మో గింబల్ వల్ల. అండ్ నెక్స్ట్ మనకి ఈ బ్యాక్ బటన్ మనం ప్రెస్ చేసి హోల్డ్ చేసి చూసి మనం ఎంత రొటేట్ చేసినా సరే మనకి ఆ మొబైల్ అనేది రొటేట్ అవ్వదు. అది కూడా మనం ఒకసారి చెక్ చేద్దాము. సో నేను ఇప్పుడు బ్యాక్ బటన్ ఒకసారి ప్రెస్ చేసి హోల్డ్ చేశాను అనమాట. చూసారు కదా, నేను ఎంత రొటేట్ చేసినా సరే మనకి స్టడీగా మనం ఎక్కడైతే వీడియో తీస్తున్నామో అక్కడే కెమెరా అనేది ఫిక్స్ అయిపోయి ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనం దీన్ని డబుల్ టైం ప్రెస్ చేసి హోల్డ్ చేస్తే కనుక ఇది స్పోర్ట్ మోడ్లోకి వెళ్తుంది అనమాట. సో మనం వీడియోస్ లేదా రన్నింగ్ షాట్స్ కానీ తీయడానికి స్పోర్ట్ మోడ్ అనేది యూజ్ అవుతుంది. చూసారు కదా, స్పోర్ట్ మోడ్ డిజేబుల్డ్ అని, అంటే మనం డబుల్ టైం ప్రెస్ చేసి హోల్డ్ చేస్తే స్పోర్ట్ మోడ్ ఎనేబుల్ అవుతుంది. మనం ఆ బటన్ రిలీజ్ చేసిన వెంటనే స్పోర్ట్ మోడ్ డిజేబుల్ అయిపోతుంది అనమాట. అండ్ ఇది స్టాండ్ బై మోడ్, మనకి హోల్డ్ చేసి ప్రెస్ చేస్తే కనుక స్టడీ షాట్స్ అన్ని, అంటే మనం లేదా ఒక స్టెప్స్ దిగేటప్పుడు కానీ రన్నింగ్ చేసేటప్పుడు కానీ స్టడీగా ఒక ఆబ్జెక్ట్ని మనం వీడియో షూట్ తీయడానికి స్టడీ మోడ్ని యూజ్ చేస్తాము. ఇవన్నీ కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో ప్రతి ఫీచర్ మీద ఒక వీడియో తీసి, నార్మల్గా మొబైల్ యూజ్ చేసి వీడియో తీస్తే ఎలా ఉంటుంది, లేదా ఈ గింబల్ని యూజ్ చేసి ఆ ఫీచర్ యూజ్ చేసి తీస్తే షూటింగ్ అనేది ఎలా వస్తుందని మీకు నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను. ఈ వీడియో ఓన్లీ మనకి రివ్యూ అండ్ ఈ ఆప్షన్స్ని డిస్క్రైబ్ చేయడం మాత్రమే. అండ్ ఈ ఆస్మో గింబుల్లో మనకి నెక్స్ట్ బెస్ట్ ఆప్షన్ ఏంటంటే, మనం ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని టార్గెట్ చేస్తే కనుక మనం ఈ గింబుల్ని ఎంత రొటేట్ చేసినా సరే ఆ టార్గెట్ని అయితే మిస్ అవ్వదు, ఆ టార్గెట్ని మాత్రమే షూట్ చేస్తుంది అనమాట. ఒకసారి మీకు అది కూడా నార్మల్ బేసిక్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కీ చైన్ ఉంది కదా, నేను ఈ కీ చైన్ని టార్గెట్ లాక్ చేస్తాను. ఇప్పుడు టార్గెట్ లాక్ చేయడానికి జస్ట్ అక్కడ ప్రెస్ చేసి డ్రాగ్ చేస్తే కనుక మీకు ఒక గ్రీన్ సింబల్ అనేది వస్తుంది. సో మనం ఎంత రొటేట్ చేసినా సరే చూసారు కదా, నేనేం ప్రెస్ చేయట్లేదు బటన్స్ అవి, కాకపోతే దానికి అదే ఆటోమేటిక్గా ఆ టార్గెట్ని లాక్ చేస్తుంది. ఇది మనకి యూట్యూబ్లో వీడియోస్ తీసినప్పుడైనా లైవ్కి వెళ్ళినప్పుడైనా సరే మనం మూవ్ అవుతూ ఉన్నప్పుడు ఈ టార్గెట్ని లాక్ చేయడం వల్ల మనకి వీడియో అనేది సెంటర్ అలైన్డ్ వస్తుంది అనమాట. ఈ ఆప్షన్ ఒకటి. అండ్ ఈ ఆస్మో మీమో యాప్లో మనకు ఒక స్టోరీ మోడ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ స్టోరీ మోడ్స్ అన్ని ప్రొవైడ్ చేశారు, కానీ దీని గురించి మనం మాట్లాడుకోవాలంటే నెక్స్ట్ వీడియోలోనే మాట్లాడుకోవాలి. అవన్నీ మీకు ఫీచర్స్ అన్నీ, అసలు వీడియో తీసేటప్పుడు ఈ ఫీచర్స్ ఎలా యూజ్ అవుతాయి, అసలు స్టోరీ మోడ్ అంటే ఏంటి, ఈ ఆస్మో మొబైల్ వాళ్ళు యూజ్ చేస్తే కనుక వీడియో క్వాలిటీ ఎలా ఉంటుంది, అవన్నీ కూడా నేను ఒక 1 month దీని మీద స్టడీ చేసి ఒక కాంపాక్ట్ మీకు ఫైనలైజ్డ్ ఒక లిస్ట్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను. దాని గురించి వెయిట్ చేయండి. అండ్ చూసారు కదా ఈ వీడియోని, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కనుక మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ యూనిక్ గ్యాడ్జెట్స్ రివ్యూ కోసం మా త్రినేత్ర వరల్డ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. Until then, stay safe, take care, bye bye.